Jesus is here. Amen. Let us open our Bibles to Galatians. గలతీయులకు రాసిన పత్రిక వైపు మన బైబిల్ తెరుద్దామండి. We'll just read chapter 1, verse 11 and 12. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11-12 వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపలేదు, గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. Let us pray. ప్రార్థించుకుందాం. O God, once again we come in your presence, O Father. ఓ దేవా, మరి ఒకసారి నాయన మీ సన్నిధికి మేము వచ్చి ఉంటున్నాం. O God, we are looking unto you, O Father, తండ్రి నాయన, మేము నీ వైపు చూస్తుంటున్నాం. to reveal your Son in us, O Father. నాయన మాలో ప్రభువా, నాయన నీ కుమారుని నాయన బయలుపరచుము. O God, we all seek eternal life, O Father. నాయన నిత్య జీవనం మేము అందరం వెతుకుచున్నాం. And eternal life can come only through you, O Father. నేను ఆ నిత్య జీవం కేవలం నీ ద్వారానే మాకు వస్తుంది. And you have given us the word, O Father, నాయన మీరు మాకు వాక్యమును దయచేసి ఉన్నారు, through which we can get eternal life, O Father. దాని ద్వారా మేము నాయన నిత్య జీవమును పొందుకుంటాం. O God, Jesus said, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు, the scriptures testify of me. నా గురించి ఆ వాక్యము నా గురించి అది టెస్టిఫై చేసి సాక్ష్యం చెప్తున్నది. Search the scriptures, ఆ యొక్క వాక్యమును వెతుకుడి, because in them you have eternal life. అందులోనే నిత్య జీవం ఉన్నది. O God, so help us, Lord, to reveal your word to us, O Father. నాయన నీ యొక్క వాక్యాన్ని మాకు బయలుపరచడంలో మీరు మాకు సహాయం చేయండి. Because by the revelation of the word, నాయన వాక్యం యొక్క ప్రత్యక్షత ద్వారా we receive eternal life. మేము నిత్య జీవమును పొందుకుంటాం. God, we are just submitting ourselves into your hands. నాయన మమ్మల్ని ప్రభువా నీ చేతులకు మేము అప్పగించుకొనుచున్నాం. Lord, we are not worthy, నాయన మేము అర్హులము కాదు, because we are all flesh, O Father. సరే మేము తండ్రి మేమంతా కూడా నాయన పాపంలో ఉన్నాం. We were born in sin and iniquity, నాయన మేము అతిక్రమణతో పాపంలోనే పుట్టి ఉన్నాం. but you have redeemed us, O Father. నాయన నీవే మమ్మల్ని నాయన విమోచించి You ఉన్నావు. have made us righteous, O Father, నాయన మమ్మల్ని నీతిమంతులుగా మీరే చేసి ఉన్నారు through తండ్రి. the blood of your Son Jesus Christ, O Father. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా నాయన మమ్మల్ని మీరు శుద్ధిపరిచారు. And now we can come in the boldness of our spirit, O Father, ఆత్మలో ధైర్యంగా మేము ఇప్పుడు వస్తున్నాం ప్రభువా. and make our requests to you, O Father. నాయన నీకు నాయన మేము నాయన ఆ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ పెట్టడానికి So we submit ourselves into your hands. నాయన మమ్మల్ని మేము నీకు సమర్పించుకొనిచుంటుండగా, Lord, you take me out of the way, O Father, నాయన మా మార్గంలో నుంచి మమ్మల్ని పక్కకు తప్పించండి. and may you come and reveal yourself to the people, O Father. నాయన నీ ప్రజలకు నాయన మీరు వచ్చి తండ్రి మిమ్మల్ని మీరు బయలుపరచుకోనండి. Amen. May it not be man's words, O Father, నాయన అది ఒక మనుషుని యొక్క మాటలు కాకూడదు తండ్రి. but may it be your word, O Father, నాయన అది ఒక నీ యొక్క మాట అయి ఉండాలి ప్రభువా. because your word is eternal life, O Father. ఎందుకంటే ప్రభువా నీ యొక్క మాటలే అది నిత్య జీవమై ఉన్నది. Lord, we ask this request in the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మిమ్మల్ని అడుగుచున్నాం. Amen. ఆమేన్. May be seated. అందరూ కూర్చోవచ్చండి. Praise the Lord, brothers and sisters. సహోదరుల ప్రైజ్ ది లార్డ్ అండి. There are few people who are absent today. కొంతమంది ఇంకా రాలేదు, ఆబ్సెంట్ ఉన్నారు. I wish everybody would be there. నేను కోరుకుంటాను ఏంటంటే అందరు ఇక్కడ ఉంటే బాగుండేది. So let us continue with the subject that we spoke of yesterday. నిన్నటి దినమున మాట్లాడిన అదే అంశమును మనం కొనసాగిద్దాం. Amen. It's a very important subject. అది చాలా ప్రాముఖ్యమైన అంశమై ఉన్నది. Amen. ఆమేన్. So if we know the fundamentals of the Bible, ఒక బైబిల్ యొక్క మూలములు మనకు తెలిసినట్లయితే, then we can be established in the word of God. అప్పుడు మనము వాక్యంలో మనము మనల్ని స్థిరపరచుకోగలుగుతాం. Amen. So Amen. here we see Paul. ఇక్కడ మనం పౌలును చూసినట్లయితే, Amen, a mighty man of God. దేవుని యొక్క బలమైన వ్యక్తి. Amen. Who never,
he was not following the Christian way. ఆయన ఎప్పుడు కూడా క్రైస్తవుని యొక్క మార్గమును ఆయన వెంబడించలేదు. He was zealous of the Jews' religion. ఆయన ఆ యొక్క యూదుల మతము పట్ల ఆయన యొక్క జెలస్ ని కలిగి ఉన్నాడు, రోషము కలిగి ఉన్నాడు, which we call as Judaism now. అది ఇప్పుడు మనము యూదాయిజం అని అంటుంటాం. That is comprises the Old Testament. అది పాత నిబంధన గ్రంథంతో పోల్చబడుతుంది. Amen. He knew everything about it. దాని గురించి ఆయనకు పూర్తిగా తెలియను. Amen. So much so, he speaks about himself. ఆయనకు అంత తెలిసినప్పుడు ఆయన తన గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. You might have read of his background of Paul. పౌలు యొక్క గత చరిత్ర అంతా మీరు చదివి ఉండవచ్చును. What type of man he is. ఆయన ఏ విధమైన వ్యక్తి అతను అని. Amen. Amen. He was a very, very learned man. He was a very learned man. ఓకే, ఆయన చాలా నేర్చుకున్న వ్యక్తి. In the Jews' religion. ఆ యూదుల యొక్క మత ప్రచారంలో చాలా ఆయన విషయాలు నేర్చుకున్న వ్యక్తి. He was taught under Gamaliel. గమాలియేలు యొక్క బోధలో ఆయన నేర్చుకుని ఉన్నాడు. He was a very renowned teacher of that time. ఆ సమయంలో ఆయన ఒక ప్రముఖమైన బోధకుడై ఉన్నాడు. Amen. You can read here if you want to. ఒకవేళ కావాలంటే మనం ఇక్కడ అది మనం చదవచ్చు. Just to give you a background. దాని గురించి నా బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి. In Acts chapter 22. అపోస్తుల కార్యము 22వ అధ్యాయంలో మనం దాన్ని చూడవచ్చును. Acts chapter 22 and verse 3. 3వ వచనం వైపు చూద్దాం. 22వ వచనం 3వ అధ్యాయము 22వ అధ్యాయం 3వ వచనం. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి. Amen. We see two Sauls, like in the Old Testament we saw a different Saul. ఓకే, మనము ఇక్కడ ఇద్దరు సౌలులను మనం చూడవచ్చు. పాత నిబంధన గ్రంథంలో ఒక సౌలును చూడవచ్చు. And here we see another Saul. ఇక్కడ ఇంకొక సౌలును మనం చూడవచ్చు. Amen. This is the Saul of the New Testament. ఈ సౌలు కొత్త నిబంధన యొక్క సౌలై ఉన్నాడు. So here he is giving an introduction. ఇక్కడ ఆయన తన గురించి తాను తెలియపరచుకుంటున్నాడు to the people. ఆ ప్రజలకు. The city I don't know here. అది ఏ ప్రదేశం అనేది నాకు తెలియదు ఇక్కడ. So he is witnessing here to the people. ఆయన తన గురించి ప్రజలకు సాక్ష్యం ఇస్తున్నాడు. Because they were not believing him. ఎందుకంటే వారు ఆయనను నమ్మట్లేదు. And they took him and put him in jail and did many things. అక్కడ వారు ఆయనను తీసుకెళ్లి జైల్లో ఖైదీ గారాల్లో పెట్టి ఆయనను చాలా విషయాలు ఆయన శోధించారు. But the best thing is God was with him. మంచి విషయం ఏమిటంటే ఇక్కడ దేవుడు ఆయనతో ఉన్నాడు. And God protected him. దేవుడు ఆయనను కాపాడి ఉన్నాడు. And God said, you don't worry about anything. దేని గురించి కూడా నీవు చింతించకని దేవుడు ఆయనతో చెప్తున్నాడు. You have witness in this city. నువ్వు అక్కడ సిటీలో పట్టణంలో మీరు సాక్ష్యం పొంది ఉన్నావు. You witness in that city also. ఆ యొక్క ప్రదేశంలో కూడా నువ్వు సాక్ష్యాన్ని పొందుతావు. That's why he was fearless. అందుకే ఆయన ఏ భయం లేకుండా ఉన్నాడు. Amen. Because God was with him. ఎందుకంటే దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి. When it is God backing a man, ఎప్పుడైతే ఒక వ్యక్తికి దేవుడు వెనకాల ఉండి నడిపిస్తుంటాడో, then it is majority. అప్పుడు అక్కడ ఆయన అన్నిట్లో కూడా మెజారిటీలో ఉంటాడు. God doesn't need thousands of people. అక్కడ దేవుడికి అక్కడ వందలాది మంది అవసరం లేదు. Brother Branham even says one man under God can shake the whole world. అక్కడ సహోదరుడు బ్రహ్మం గారు ఏమంటున్నారంటే దేవుని కింద ఉన్న ఒక్క వ్యక్తి మొత్తం ప్రపంచాన్ని కదిలించగలడు. But if you don't have a backing of God, ఒకవేళ మనకు గనుక దేవుని యొక్క వెనుక ఉండి సపోర్ట్ గనుక లేనట్లయితే, then you cannot do anything. అప్పుడు మనం ఏం చేయలేం. Maybe some few exploits you can make. It's few what you say, to put a simple word, like you can do some achievement. ఓకే, అక్కడ ఒకవేళ దేవుడు మనతో లేకపోతే మనం కొన్ని విషయాలకు ఏదైనా చిన్న చిన్న విషయాలు మనం సాధించవచ్చును. And you can see a person like Brother Branham. అక్కడ మనము సహోదరుడు బ్రహ్మం గారిని చూడవచ్చు. He could not do nothing with his 7th grade education. ఆయన 7వ తరగతి చదువుకున్న కాబట్టి ఆయన సొంత జ్ఞానంతో ఆయన ఏమి చేయలేడు. But because God was with him, ఎందుకంటే దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి he could shake the whole world. ఆయన మొత్తం ప్రపంచాన్ని కదిలించగలిగాడు. Amen. So we see here that Paul is testifying.
ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. and telling like about himself. ఆయన తన గురించి తాను ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. Now he doesn't want to praise himself as far as his education is. ఆయన ఒక చదువును బట్టి ఆయన తనంతట తానుగా ఆయన తనను గొప్పవానిగా చేసుకోదలుచుకోవట్లేదు. But he is just giving his past background ఆయన అక్కడ కేవలం ఆయన జరిగిన విషయాలు తన జీవితం గురించి మాత్రమే చెప్తున్నాడు. to the people that he is testifying to, ఎవరైతే ఆయన వారికి సాక్ష్యం ఇస్తున్నాడో వారికి, that now I am a changed man. అక్కడ ఆయనకి వారికి ఏం చెప్తున్నాడు అంటే నేను మార్పు చెందిన వ్యక్తిని అని చెప్తున్నాడు. I am no more what I was before. నేను ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఉన్నానో ఆ విధంగా లేని ఇప్పుడు. You know, in the Jews religion. అప్పుడు యూదుల మతంలో నేను ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా లేని ఇప్పుడు. But now he is saying here ఇక్కడ ఆయన ఈ విధంగా చెప్తున్నాడు ఇప్పుడు, that I was trained under the feet of Gamaliel. నేను అక్కడ గమాలియేలు పాదముల యొద్ద పెరిగి ఉన్నాను. And see what he's saying here. I was taught according to the perfect manner of the law of the fathers. అక్కడ మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, and was zealous toward God as ye are all this day. మీరందరూ కలిగి ఉన్న ప్రకారము దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. Amen. Amen. Because this was one of the most popular teacher who was there at that time. Gamaliel was one of the most popular teacher. అక్కడ గమాలియేలు అక్కడ అప్పుడు ఆ దినాలలో ఆయన ఒక గొప్ప ఉపాధ్యాయుడై ఉంటున్నాడు. Amen. So he was taught under this teacher. ఆయన అక్కడ సౌలు అక్కడ ఆయన కింద ఆయన తర్ఫీదు పొంది ఉన్నాడు. Amen. Amen. But now God had to remove all that from him. ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే ఆయనలో ఉన్న సమస్తమును ఆయన తీసివేయాలి. And show him the present revelation. అక్కడ అప్పుడు అది తీసేసి అప్పుడు ఈ రోజుకు ఉన్న ఒక ప్రత్యక్షతను ఆయనకు చూపించాలి. Amen. The present revelation is Jesus Christ. యేసుక్రీస్తు గురించిన ఈ రోజుకు సంబంధించిన ప్రత్యక్షతను ఆయనకు చూపించాలి. Amen. From moving from law to grace. అక్కడ Law. ధర్మశాస్త్రం నుంచి అక్కడ కృప యొద్దకు ఆయన నడిపించాలి. Amen. So we can see that he put the whole Bible in order. అక్కడ మనం చూసినట్లయితే మొత్తం బైబిల్ని ఆయన ఒక క్రమంలో పెట్టి ఉన్నాడు. And today if Paul's letters were not there, ఒకవేళ ఈ రోజు గనుక పౌలు యొక్క ఆ యొక్క పత్రికలు గనుక లేనట్లయితే, amen, we would be whole Christian world would be confused. ఒక మొత్తం క్రైస్తవ సమాజం అనేది ఒక తర్జన భర్జనలో ఉండేది. Amen. Amen. See, he did more than what the apostles did. ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుల కంటే అందరికంటే ఆయన ఎక్కువగా చేసి ఉంటున్నాడు. The apostles only wrote the events that happened. అక్కడ అపోస్తులు అక్కడ జరిగిన కొన్ని కార్యములు మాత్రమే అక్కడ వారు రాశారు. But Paul actually put the order of the Bible. అక్కడ పౌలు మాత్రం అక్కడ బైబిల్ని మొత్తం ఒక క్రమంలో పెట్టి ఉన్నాడు. Amen. You can see that Matthew, Mark and Luke were just reporters. అక్కడ మాథ్యూ, మార్కు, లూకా వాటిని చూసినట్లయితే వాళ్ళు కేవలం రిపోర్టర్స్ మాత్రమే. But Paul was not a reporter. అక్కడ పౌలు ఆయన ఒక రిపోర్టర్ కాదు, ఉన్నది చూసినట్టుగా రాసిన అతను కాదు. He received a direct revelation from God. దేవుని నుండి ఆయన ప్రత్యక్షతను డైరెక్ట్ గా అంటే ముఖాముఖిగా ఆయన పొందుకొని ఉన్నాడు. Even so much so that Peter praised him. అది ఎంతగా అంటే అక్కడ పేతురు కూడా ఆయనను పొగిడే అంతగా of his knowledge, ఆయన జ్ఞానమును in the Bible. బైబిల్లో. Amen. Amen. It's not that Peter did not have the Spirit of God. అక్కడ అది దాని ఉద్దేశం ఏంటంటే అక్కడ పేతురుకు ఆ దేవుని యొక్క ఆత్మ లేదని కాదు. But Paul was given the revelation. అక్కడ పౌలుకు ఆ యొక్క ప్రత్యక్షతను ఇవ్వబడి ఉన్నది. So that's why he says here in Galatians chapter 1 verse 1. అక్కడ అందుకే గలీలే రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెప్తున్నాడు. Amen. I am trying to put a foundation because of this title that I have chosen here, the will of God versus the will of man. ఇక్కడ ఎంచుకున్న అంశము దేవుని యొక్క చిత్తము మరియు మనుషుని యొక్క చిత్తం అనే అంశం గురించి నేను మొదటగా ఆ యొక్క ఫౌండేషన్ వేయాలనుకుంటున్నాను, పునాది వేయాలనుకుంటున్నాను. So if you understand this, మీరు కనుక దీన్ని అర్థం చేసుకున్నట్లయితే, then you will understand the example properly. అప్పుడు మీరు ఆ ఇచ్చిన ఉదాహరణలు మీరు సరిగా అర్థం చేసుకోగలుగుతారు. That's why I'm not directly going to the example. అందుకే నేను ఆ డైరెక్ట్ గా ఎగ్జాంపుల్స్ లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. Amen. We have all the examples in the Old Testament. మనము పాత నిబంధనలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. But if you understand the background and the scriptures here, ఇక్కడ ఉన్న వాక్యాలను కనుక మనము అంతకుముందు చెప్పిన వాటిని మనం కరెక్ట్ గా అర్థం చేసుకున్నట్లయితే, then we can properly place the examples. అప్పుడు ఆ ఉదాహరణలు మనం సరైన విధానంలో పెట్టగలుగుతాం. So Paul says here, ఇక్కడ పౌలు గారు ఈ విధంగా చెప్తున్నారు. Galatians chapter 1 verse 1. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. Amen. Paul, an apostle, not of men, neither by men, but by Jesus Christ and God the Father who raised him from the dead.
మనుషుల మూలంగానైనను ఏ మనుషుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను. Amen. Amen. He wants to put his record straight here అక్కడ ఆయన గురించి ఆయన అక్కడ అన్ని ఆయన ముందు పెట్టాలనుకుంటున్నాడు. to the people of Galatia, అక్కడ గలితీలు ప్రదేశంలో ఉన్న ప్రజలకు, because they are questioning Paul's authority అక్కడ పౌలు యొక్క అధికారాన్ని వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తున్నారు, of preaching the gospel, దేవుని యొక్క సువార్తను ప్రకటించడాన్ని. like many people question today. ఈ రోజులో ఏ విధంగా అయితే చాలా ప్రజలు మనం ప్రశ్నిస్తుంటారు, అదే విధంగా Who ordained you ఎవరు నిన్ను అభిషేకించారు, and did this for you? ఇది ఎవరు నీకు ఎవరు చేశారు, ఇది Who baptized you? నిన్ను నీకు ఎవరు బాప్తిసం ఇచ్చారు. Amen. Like how they asked John also. అక్కడ ఏ విధంగా అయితే అక్కడ యోహానుని అడిగారు, అదే విధంగా Amen. From where you come, why you are baptizing, who gave you the authority to baptize? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏ అధికారం చేత ఈ యొక్క బాప్తిసం ఇస్తున్నావని అడిగిన విధంగా. Amen. To Jesus also they asked, under what authority you are doing all this healing? అక్కడ యేసుక్రీస్తుని కూడా వారు అడుగుతున్నారు, ఏ అధికారం చేత ఈ పనులు నువ్వు చేస్తున్నావని. Amen. ఆమేన్. So men are there who question. అక్కడ ప్రజలు ఉన్నారండి, అక్కడ ప్రశ్నలు వేసేవారు. So here also Paul was questioned. అక్కడ పౌలు కూడా ప్రజల ద్వారా ప్రశ్నించబడుతున్నాడు. But you see, మనం కనుక చూసినట్లయితే these people are not bothered about any certification from men. ఈ ప్రజలు ఇక్కడ మనం చూసినట్లయితే ఏ ఒక్క మనుషుల ద్వారా ఇవ్వబడిన ఒక సర్టిఫికేట్ గురించి వారు ఆలోచించట్లేదు. They are only interested in the certification of God. వారు From అక్కడ God. దేవుని నుంచి వచ్చిన ఆ యొక్క సర్టిఫికేట్ గురించి మాత్రమే ఆలోచన కలిగి Amen. ఉన్నారు. If you have the certification of man also, it is of no use. అక్కడ మనుషుల ద్వారా కలిగిన ఆ సర్టిఫికేట్లు కలిగి ఉంటే అది ఎలాంటి ఉపయోగం లేదు. If you don't have the certification from God. దేవుని నుంచి కనుక ఆ సర్టిఫికేట్ మనకు లేనట్లయితే. Amen. ఆమేన్. What we require is first the calling and the certification from God. మొదటగా మనకి ఏది అవసరం అంటే దేవుని నుంచి పిలుపు, మరి అలాగే దేవుని నుంచి ఆ సర్టిఫికేట్ మనకు అవసరమై ఉన్నది. Then Brother Branham says we get the sanctioning from the people on the earth. అప్పుడే సహోదరుడు బ్రహ్మం ఏమంటున్నా అంటే భూమి మీద ఉన్న ప్రజల ద్వారా మనము ఆ యొక్క పేరును పొందుకుంటాం. We just sanction him to be pastor, to be deacon, to be this and that. ఇక్కడ మనకు పాస్టర్ గానో, సేవకుని గానో, లేదా డీకన్ గానో, లేకపోతే ఇంకా వేరే పదవుల ద్వారా మనము పొందుకుంటాం. ఇక్కడ Another word for sanctioning could be, to simplify it, like a permission, like sort of given. ఇక్కడ ప్రజల ద్వారా ఆ పర్మిషన్ మనం పొందుకుంటాం. But actually the calling has to come from God. నిజంగా చెప్పాలంటే ఆ పిలుపు అనేది దేవుని నుంచి రావాలి. So here that's why he says in verse 11, chapter 1 verse 11, ఇక్కడ 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఈ విధంగా చెప్తున్నారు, but I certify you, brethren, that the gospel which I preach, which was preached of me, is not after men. ఆయన ఇక్కడ అది ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన ఏదైతే బోధిస్తున్నాడో అది మనుషుల వల్ల పొందలేదని. Whom he is telling? ఆయన ఎవరికి చెప్తున్నాడు? Not the world. లోకానికి కాదండి. He is telling the brothers. ఆయన సహోదరులకు ఆయన చెప్తున్నాడు. Because their brothers was questioning me. ఎందుకంటే సహోదరులు ఆయన ప్రశ్న వేస్తున్నారు. So he is saying, I certify you, the brothers, that the gospel which was preached of me was not after men. అక్కడ సహోదరులకు ఆయన ఏం బయలుపరుస్తున్నాడంటే, నేను చెప్తున్న ఈ బోధ మనుషుల వల్ల నాకు రాలేదు అని చెప్తున్నాడు. For I neither received it of men, neither I was taught it. అక్కడ మనుషుల వల్ల నేను పొందుకోలేదు, మనుషుల వల్ల బోధింపబడలేదు. Amen. Amen. He did not receive from men. అది మనుషుల నుంచి ఆయన పొందుకోలేదు. Neither nobody taught him also. లేదా ఆయన వేరే ఎవరి ద్వారా బోధించబడలేదు. That means he didn't go to any seminary. ఆయన దాని అర్థం ఏంటంటే ఆయన ఏ యొక్క బోధించే స్కూల్స్ లోకి ఆయన వెళ్ళలేదు. He didn't get any doctors of divinity or any other degree. దైవత్వం గురించి చెప్పే ఆ బోధకుల దగ్గరికి కానీ, లేదా అంటే ఆ డిగ్రీలు ఇచ్చే వారి దగ్గర కానీ ఆయన వెళ్ళలేదు. Amen. But he got it from the revelation of God. ఆ యొక్క అది ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత నుంచి ఆయన పొందుకుని ఉన్నాడు. But now the doctors of divinity are trying to have the colleges to learn and teach what Paul has spoken. ఇప్పుడు మనం చూసినట్లయితే పౌలు బోధించిన దాన్ని ఇక్కడ డాక్టర్స్ బోధించే ఒక పెద్ద పెద్ద కాలేజెస్ పెట్టి అది ఆయన చెప్పిన దాన్ని బోధించే విధంగా వాళ్ళు కాలేజెస్ కలిగి ఉంటున్నారు ఇప్పుడు. Amen. Amen. If they had received the revelation from God, they would have understood Paul easily. ఓకే, వారు కనుక దేవుని నుంచి ఆ యొక్క ప్రత్యక్షను పొందుకుంటుంటే పౌలు చెప్పిందని వారు ఈజీగా అర్థం చేసుకునేవారు. But they are confused. వారు ఇక్కడ తికమక్కగా ఉన్నారు ఇప్పుడు. And they debate among themselves. వారు దాని గురించి వాదాలు కలిగి ఉంటున్నారు. Amen. Amen. But here there is no question of debate.
ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఎట్లాంటి వాదోపవాదాలు లేవు. Because he has received the revelation from God. ఎందుకంటే ఆయన దేవుడి నుంచి డైరెక్ట్ గా దాన్ని పొందుకొని ఉన్నాడు. And Peter also supports it. దాన్ని పేతురు కూడా దానికి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. Amen. And James also supports it. అక్కడ యాకోబు కూడా ఆయనకు దానికి సపోర్ట్ చేస్తున్నాడు. They recognized what Paul is preaching. పౌలు ఏదైతే బోధిస్తున్నాడో దాన్ని వారు గుర్తించారు. That it was from the Spirit of God. అది దేవుని యొక్క ఆత్మ నుంచి వచ్చిందని వారు గుర్తించారు. Because God vindicated him. ఎందుకంటే దేవుడు ఆయన నిరూపించాడు అక్కడ. If God did not vindicated him, ఒకవేళ దేవుడు కనుక ఆయన నిరూపించకపోయినట్లయితే then it would be just theology, man-made theology. అది కేవలం ఒక బోధించే ఉపాధ్యాయులు బోధించే విధంగా ఉండేది. Amen. But this was the revelation of God. ఎందుకంటే ఇది దేవుని నుంచి వచ్చిన ప్రత్యక్షత అయి ఉన్నది. So this letters that he has written comes direct revelation of God. ఈ యొక్క రాసిన అన్ని పత్రికలు కూడా దేవుని నుంచి వచ్చిన ప్రత్యక్షత అయి ఉన్నది. That's why he says also, అందుకే ఆయన ఈ విధంగా కూడా చెప్తున్నారు in Corinthians, కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక I think 1 minute. Okay, here it is. 11 chapter 11, 1 Corinthians chapter 11. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము In verse 16 he says this. 16వ వచనం చూద్దాం. ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన యెడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. Amen. So here he says that if any man seems to be contentious or has any argument, ఇక్కడ మనం చూసినట్లయితే ఎవడైనను కలహప్రియుడిగా ఉన్నట్లయితే, ఎవరు వాగ్విదాలు పెట్టుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే, amen. So he is saying here, ఆయన ఇక్కడ చెప్తున్నాడు, amen, that we have no such custom, neither the churches of God. ఇక్కడ మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇట్టి ఆచారములు లేదని వారు తెలుసుకోవాలని చెప్తున్నాడు. And then in chapter 14, తర్వాత 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, amen, and then he says in verse 36, 36వ వచనం కనుక మనం చూసినట్లయితే, this is actually the verse I wanted to come to. ఇదే యాక్చువల్ గా నేను చెప్పాలనుకుంటున్న వచనమై ఉన్నది లేఖనము. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్ళనా, మీ యొద్దకు మాత్రమే వచ్చెనా. 36 to 38 you can read, brother. ఓకే, 36 నుంచి 38 వరకు మనం చదువుకుందాం. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్ళెనా, మీ యొద్దకు మాత్రమే వచ్చెనా. ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకుని యెడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకునవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరు up to 38, correct. Yeah. No, so here he says, ఇక్కడ ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, after preaching the doctrine here or writing the doctrines, అక్కడ ఆయన ఈ అన్ని బోధలు రాసిన తర్వాత లేదా బోధించిన తర్వాత about the gifts of the spirit, యొక్క ఆత్మ యొక్క వరముల గురించి ఆయన మాట్లాడిన తర్వాత, this Corinthian church was a very confused church. ఇక్కడ కొరింథీయుల సంఘం అనేది కొంచెం తికమక కలిగిన సంఘంగా ఉండేది. lot of problems and lot of questions they had. అక్కడ చాలా సమస్యలు, చాలా ప్రశ్నలు వారికి ఉండేవి. Amen. So after all that discussing everything and speaking about it, అవన్నీ వాటి గురించి మాట్లాడిన తర్వాత, now he is saying here, ఇక్కడ ఆయన చెప్తున్నాడు, challenging the people who are questioning. ప్రజలకు ఆయన సవాల్ చేస్తున్నాడు. ఎవరైతే ప్రశ్నలు అడుగుతున్నారో వారికి ఆయన సవాల్ చేస్తున్నాడు. He is saying, what do you think? అక్కడ ఆయన అంటున్నాడు, మీరేమనుకుంటున్నారు? Came the word of God out from you? అక్కడ దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్ళెనా, or came it only to you? మీ యొద్దకు మాత్రమే వచ్చెనా. If any man, ఎవరైనాను, ఏ వ్యక్తి అయినను,
not only these people who are sitting here, ఇక్కడ కూర్చున్న మనుషులు మాత్రమే కాదు, who are questioning him, ఆయనను ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రజలు మాత్రమే కాదు, but if any man think himself to be a prophet ఏ వ్యక్తి అయినను ఒక ప్రవక్త అని తనను తను అనుకున్న ఎడ్ల, or spiritual, ఆత్మ సంబంధి అని అనుకున్న ఎడ్ల, let him acknowledge that the things that I write unto you are the commandments of the Lord. నేను మీకు రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకునవలెను. Amen. ఆమేన్. So he is challenging any prophet ప్రతి ఒక్క ప్రవక్తకు ఆయన సవాల్ చేస్తున్నాడు. who might call himself a prophet, తనను తాను ప్రవక్త అనుకునేవారిని, or he might be claiming himself to be a prophet, ఆయనంతగా ప్రవక్త అని చెప్పుకునే వారిని, or he might be saying that he has not a lot of knowledge in the Bible, బైబిల్లో తనకు చాలా జ్ఞానం ఉందని ఎవరైతే అనుకుంటున్నారో వారిని, or he thinks himself to be spiritual. ఆయన ఆత్మ సంబంధి అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి He says, if you think like that, మీరు గనక ఆ విధంగా అనుకున్నట్లయితే then I want to tell you నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, that what I am writing also is the commandments of the Lord. నేనైతే ఏదైతే రాస్తున్నానో అది కూడా దేవుని నుంచి వచ్చిన ఆజ్ఞయే అని మీకు చెప్తున్నాను అంటున్నాడు. Amen. Why is he Amen. saying that? ఆయన ఎందుకు చెప్తున్నాడు? Because he is also having the Spirit of God. ఎందుకంటే ఆయన కూడా దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. And the Spirit of God will not dispute with another revelation of another person. అక్కడ దేవుని యొక్క ఆత్మ ఎవరైతే కలిగి ఉన్నారో వారు ఇంకొకరికి కలిగిన ఆత్మతో ఎప్పుడు విభేదం తెచ్చాడు. We are saying that you also have the Spirit of God. అక్కడ ఆయన చెప్తున్నట్లయితే దేవుని ఆత్మను కలిగి ఉన్నానని, And if I say I also have the Spirit of నేను God, కూడా దేవుని ఆత్మను కలిగి ఉన్నాను నేను చెప్తున్నప్పుడు both will agree. అప్పుడు ఆ ఇద్దరు కూడా అంగీకరిస్తారు. Amen. There will be no disagreement. ఆ వారిద్దరి మధ్యలో ఎలాంటి డిసగ్రిమెంట్స్ అనేది ఒప్పుకోకపోవడం అనేది ఉండదు. So Paul is challenging them అక్కడ పౌలు వారిని ప్రశ్నిస్తున్నాడు, అంటే సవాల్ చేస్తున్నాడు, and saying that you have to believe and acknowledge that what I write are the commandments of the Lord. అక్కడ వారికి ఏం సవాల్ చేస్తున్నాడంటే నేను మీకు రాసిస్తున్నవి ఇవి ప్రభువు నుంచి వచ్చిన ఆజ్ఞలని మీరు వాటిని తెలుసుకోవాలని ఆయన అక్కడ సవాల్ చేస్తున్నాడు. But if any man wants to be ignorant, let him be ignorant. ఎవరైతే దాన్ని తృణీకరించాలనుకుంటున్నారో వారు తృణీకరించవచ్చును, It's up to you. అది వారి వైపుకే ఉంటుంది. అది I cannot do anything about it. నేను దాని గురించి ఏం చేయలేను. Amen. ఆమేన్. So that is what he says after talking about women keeping silence in the church. అక్కడ స్త్రీ సంఘంలో మౌనంగా ఉండడం అనే విషయాన్ని మాట్లాడిన తర్వాత ఆయన ఇవి మాట్లాడుతున్నాడు. Because they were maybe talking about that. అక్కడ వారు దాని గురించి మాట్లాడుతూ ఉండవచ్చును. Amen. Some verse prior to that you can see in verse 34. అక్కడ 34వ వచనం దాని ముందు కనుక మనం చూసినట్లయితే వాటిని మనం గమనించవచ్చును. He speaks about women keeping silence in the church. అక్కడ ఆయన స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి అనే మాట మీద ఆయన మాట్లాడుతున్నాడు. So they might be disputing that. దాని గురించి వారు వాదాలు కలిగి ఉండవచ్చును. So that's why he is saying this here. అందు గురించి ఆయన ఇక్కడ వాటిని మాట్లాడుతున్నాడు. Then chapter 11 also in verse 16. అక్కడ 11వ అధ్యాయము 16వ వచనంలో కూడా He says, if any man seem to be contentious or argumentative. అక్కడ ఎవడైనా కలహప్రియుడిగా లేకపోతే వాదించేవాడిగా ఉన్నట్లయితే He is saying we have no such custom. అక్కడ ఇట్లాంటి మా ఆచారాలు మా దగ్గర లేవని చెప్తున్నాడు. What custom? ఏ ఆచారాలండి? Of women cutting their hair. అక్కడ స్త్రీలు తల వెంట్రుకలు కట్ చేసుకోవడం గురించి. Amen. Neither the churches of God. దేవుని సంఘాల్లో కూడా. Amen. So that is what he is saying. అదే ఆయన అక్కడ చెప్తున్నాడు. So what he is trying to say here, అక్కడ ఆయన ఏమి చూడాలనుకుంటున్నాడు ఇక్కడ? whatever he is writing are the commandments of the Lord. ఆయన ఏదైతే అక్కడ రాస్తున్నాడో అవన్నీ కూడా దేవుని నుంచి వచ్చిన ఆజ్ఞలు అనే ఆయన చెప్పాలనుకుంటున్నాడు. Because he is sure that he has got this revelation from God. ఆయనకు ఆ యొక్క నమ్మకం ఉంది ఏంటంటే ఆయనకు వచ్చిన ప్రతిదీ కూడా దేవుని నుంచి వచ్చిన ఆజ్ఞలు అని. That's why he is saying it with all authority. అందుకే ఆయన పూర్తి అధికారంతో అక్కడ ఆయన చెప్తున్నాడు. Amen. So now Amen. let us come to Galatians chapter 1 and 11 and 12. ఇక్కడ మనం తిరిగి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనంలోకి వద్దాం. And he says here, ఇక్కడ ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. in verse 10 we will read. 10వ వచనంను మనం చదువుకుందాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను only verse 10. నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. Amen. Amen. So he is saying like I am not come here to persuade any man. ఇక్కడికి ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఏ మనిషిని నేను సంతోషపెట్టడానికి రాలేదు. Persuade any man means what? To change any man.
ఓకే, ఇక్కడ నేను ఒక వ్యక్తిని మార్చడానికి ఇక్కడికి నేను రాలేదు. to change your views. మీ యొక్క ఆలోచన మార్చడానికి నేను రాలేదు. If you want to accept it, మీరు కనుక దానికి అంగీకరించాలంటే it's up to you. అది మీ మట్టుకే అయి ఉంటుంది. Amen. But he says, I am not come here to please any man, ఇక్కడ ఏ మనుషుని నేను సంతోష పెట్టడానికి రాలేదని చెప్తున్నాడు. to seek their honor or their respect. వారి యొక్క గౌరవాన్ని లేకపోతే వారి యొక్క మర్యాదను పొందుకోవడానికి. Amen. So if I had come to please man, then I would not be the servant of Christ. ఒకవేళ నేను కనుక ఒక వ్యక్తిని సంతోష పెట్టడానికి, మనుషులను సంతోష పెట్టడానికి కనుక వచ్చినట్లయితే Amen. నేను అప్పుడు క్రీస్తు దాసుడను కాను. His only thing in the mind is to preach the gospel of Jesus Christ. ఆయన మనసులో కేవలం యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలని మాత్రమే ఆయన అనుకుంటున్నాడు. Amen. And that he preached forcefully. అది ఆయన బలవంతంగా అక్కడ ఆయన ప్రకటిస్తున్నాడు. And nobody could question him about his doctrine. ఆయన యొక్క బోధ గురించి ఎవరు ఆయనను ప్రశ్నించలేరు. Amen. So much so that even Peter also ఎంతవరకు అంటే పేతురు కూడా could accept his knowledge in the word of ఆయన God. దేవుని వాక్యంలో ఆయన జ్ఞానాన్ని ఆయన కూడా అక్కడ అంగీకరించినాడు. Because Peter also realized that he received a revelation from God. అక్కడ పేతురు కూడా దాన్ని అంగీకరించాడు, తెలుసుకున్నాడు ఏంటంటే ఈ యొక్క ప్రత్యక్షత ఆయనకు దేవుని నుండి వచ్చిందని. And you know, Peter is not an ordinary man. మీకు తెలుసు పేతురు ఒక సామాన్య వ్యక్తి కాదని. To accept a person like Paul is not easy. ఒక పౌలు లాంటి ఒక వ్యక్తిని అంగీకరించడం అది సామాన్యమైన విషయం కాదు. Though he was not one of the apostles. అపోస్తులలో ఆయన ఒక వ్యక్తి కానప్పటికీ కూడా. That's why Paul says, I was born out of season. అక్కడ పౌలు చెప్తున్నాడు అంటే ఋతువులకు ఆవల వైపున నేను జన్మించి ఉన్నాను. Amen. The other apostles were chosen by Jesus Christ. ఇక్కడ అపోస్తులను చూసినట్లయితే వారు దేవుని యేసుక్రీస్తు ద్వారా వారు ఎన్నుకొనబడిన వారు. So he was not chosen initially in the beginning. ప్రారంభంలో ఆయన ఎన్నుకొనబడలేదు, but he was chosen later on. తరువాత ఆయన ఎన్నుకొనబడి ఉన్నాడు. Because God wanted to work in him differently. ఎందుకంటే దేవుడు ఆయనను వేరే విధంగా వాడుకోవాలనుకుంటున్నాడు. That is God's choice. అది దేవుని యొక్క ఎన్నికై ఉంటున్నది. Amen. Amen. Nobody would think that he would become a Christian. అక్కడ ఎవరు అనుకోలేదు ఆయన ఒక క్రైస్తవుడుగా మారతాడని. Because he was killing the Christians. ఎందుకంటే ఆయన అక్కడ క్రైస్తవులను చంపుతున్నాడు. And that's why he knows the grace of God. అందుకే ఆయనకు దేవుని కృప అంటే ఏంటో తెలుసు. Amen. Who can recognize the grace of God? ఎవరు దేవుని యొక్క కృపను గుర్తించగలుగుతారు? Who was really in the depths of sin. ఎవరైతే ఒక పాపం యొక్క లోతుల్లో ఉంటారో వారికి మాత్రమే అది తెలుస్తుంది. And then he is brought out. వారు తర్వాత ఆ పాపం నుంచి బయటకు తీసుకురాబడ్డారు. From the depths of sin. Sorry. From the depths of sin, when a person is brought out, ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపంలో నుంచి బయటకు తీసుకొని రాబడతాడో, then he will really recognize the grace of God. అప్పుడే వారు ఆ దేవుని యొక్క కృపను గుర్తించగలుగుతారు. But you have come the easy way. ఒకవేళ మీరు కనుక మంచి నెమ్మదైన మార్గంలో వచ్చినట్లయితే you will not know what the grace of God is really. మీకు దేవుని కృప అనేది ఏంటో తెలియదు. That's why will not really praise God for what God has did for us. అందుకే మనకు దేవుడు ఏం చేసిందని దాన్ని మనం అంతగా స్తుతించలేము. Because the gospel has come to us very easy. ఎందుకంటే ఆ సువార్త అనేది మనకు సామాన్యంగా మన దగ్గరకు వచ్చి ఉన్నది. Amen. The gospel of Jesus Christ did not come to Paul easily. యేసుక్రీస్తు యొక్క సువార్త పౌలు గారి దగ్గరికి అంత ఈజీగా రాలేదండి, సామాన్యంగా రాలేదు. Amen. God had to strike him hard. ఎందుకంటే దేవుడు అక్కడ ఆయనను బలంగా కొట్టవలసి వచ్చింది. So much so that he fell down from the horse. ఎంతగా కొట్టాడంటే ఆయన ఆ గుర్రం పై నుంచి కింద పడిపోయేంతగా. He saw a light. ఎప్పుడైతే ఆయన ఆ వెలుగును చూశాడో from heaven, పరలోకం నుండి, amen, and became blind. తర్వాత ఆయన గుడ్డివానిగా మారాడు. And then Jesus said that I have a work for you. అప్పుడు యేసుక్రీస్తు ఆయనతో చెప్తున్నాడు, నీ కొరకు నా గురించిన ఒక పని ఉంది అని. And that's why he makes this statement. అందుకే ఆయన ఈ యొక్క మాటను చెప్తున్నాడు. Curse is me if I preach not the gospel. ఒకవేళ నేను గనక దేవుని సువార్తను ప్రకటించకపోతే ఆ శాపం నాకు కలుగును గాక. Any Peter or anybody said this statement? ఇక్కడ పేతురు గాని ఇంకా ఎవరైనా ఇట్లాంటి విషయాన్ని చెప్పారా ఇక్కడ? But he said of this because he knew the grace of God what it is. ఈయన అక్కడ చెప్తున్నాడు ఎందుకంటే ఆయనకు దేవుని యొక్క కృప అంటే ఏందో తెలుసు కాబట్టి. Curse is me if I have not preached the gospel. దేవుని యొక్క సువార్తను గనుక నేను ప్రకటించకపోతే నేను శాపగ్రస్తుడు అవుదును గాక. God has done something in his life. ఎందుకంటే దేవుడు ఆయన జీవితంలో ఏదో ఒకటి చేశాడు. And he could not keep the gospel to himself. ఎందుకంటే అందును బట్టి ఆయన దేవుని సువార్తను ఆయనలో లోపలిని దాన్ని ఉంచుకోలేడు. That's why he traveled all over the place. అందుకే ఆయన అక్కడ ఉన్న ప్రదేశాలన్నింటిలోకి వెళ్ళాడు. And he talks about his persecutions in the gospel in the letters, one of the letters. ఇక్కడ కొన్ని పత్రికలలో ఆయనకు జరిగిన ఆ యొక్క
ఆ ఇబ్బందులను దాని గురించి అన్నిటిని ఆయన చెప్తున్నాడు. how he went through different sufferings, ఆ బాధల గురించి ఆయన ఏ విధంగా వెళ్ళాడు అనే దాని గురించి అక్కడ రాస్తున్నాడు. beating, in jail, in shipwreck, and this and that, and all those problems. ఆ కొట్టబడము, ఆ జైల్లో వేయబడము, ఆ తర్వాత ఆ ఓడలో వెళ్ళడము, తర్వాత జరిగిన అన్ని విషయాలు మనం చూడగలుగుతాం. Amen. But he didn't care about all this, వాటన్నింటి గురించి ఆయన ఎప్పుడు because పట్టించుకోలేదు. what was the joy is that about the gospel reaching the people. ఆయనకున్న సంతోషం ఏంటంటే ఆ దేవుని యొక్క సువార్తను ప్రకటించడమై ఉన్నది. That's why he says that, like, no, about this revelation that he received from Christ. అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన యొక్క పొందుకున్న యొక్క ప్రత్యక్షత గురించి ఆయన మాట్లాడుతున్నాడు. And what a revelation can do to a man. ఒక వ్యక్తికి ఆ యొక్క ప్రత్యక్షత ఏమి చేయగలుగుతుంది? It can change a man completely. ఒక వ్యక్తిని సంపూర్ణంగా అది మార్చగలుగుతున్నది. It's because we don't realize the revelation of God. మనము దేవుని యొక్క ప్రత్యక్షతను మనం గుర్తించకపోవడం వలన We sometimes fail to recognize the message. వర్తమానమును మనము గుర్తించడానికి మనం కొన్నిసార్లు తప్పిపోతుంటాం. But if you have really received the revelation of God, దేవుని యొక్క ప్రత్యక్షతను కనుక మనం నిజంగా then పొందుకున్నట్లయితే you will know what the message is, అప్పుడు మనం వర్తమానం అనేది ఏంటో మనకు తెలుస్తుంది. and you will leave the message of the hour. ఆ యొక్క కాలం యొక్క వర్తమానంలో మనం జీవిస్తాం. That's why Brother Branham says, pray for revelation. అందుకే ఆ ప్రవక్త బ్రహ్నం గారు అంటున్నారంటే ఆ ప్రత్యక్షత గురించి ప్రార్థించండి అని చెప్తున్నాడు. Then nobody has to tell you, అప్పుడు మీకు ఎవరు దాని గురించి చెప్పాల్సిన అవసరం nobody ఉండదు. has to push you అక్కడ ఎవరు కూడా మిమ్మల్ని బలవంతంగా త్రోయాల్సిన అవసరం ఉండదు. to come to church or to hear the message or to read the Bible. Nobody has to push you. దేవుని సంఘానికి రండి అని, దేవుని వాక్యం వినండి అని, దేవుని పరిచయం చేయండి అని ఎవరు మిమ్మల్ని బలవంతం చేయాల్సిన అవసరం ఉండదు. It will automatically come. అదే మనం అనుకోకుండా మనంతట మనంగానే వచ్చేస్తాం. Amen. Who forced Paul? ఇక్కడ ఎవరు పౌలు గారిని బలవంతం చేశారు? Who pushed Paul? Nobody pushed Paul. అక్కడ పౌలుని ఎవరు ముందుకు తోయలేదండి. Amen. Just one encounter with God changed his whole life. దేవునితో ఒక్కసారి ఆయన కలుసుకోవడం వల్ల మొత్తం ఒక పరిస్థితిని అక్కడ మార్చివేసినది. Amen. And Amen. that's what we want. అదే మనకు కావాలి ఇప్పుడు. One encounter with God ఒక్కసారి దేవునితో మనం ఆ కలయిక will change our whole life. మన మొత్తం జీవితాన్ని మార్చివేస్తుంది. And this revelation we can receive from God. ఈ యొక్క ప్రత్యక్షతను కేవలం మనం దేవుని నుంచి మాత్రమే పొందుకోగలం. It cannot come from preaching. బోధించడం వల్ల అది రాదు. Amen. The gospel was not preached to Paul. అక్కడ సువార్త అనేది పౌలుకు అక్కడ బోధించబడలేదు. Only one encounter with God changed the whole thing. దేవునితో ఒక కలయిక అక్కడ పూర్తి ఆ పరిస్థితులన్నీ మార్చివేసింది. That's why he says, I did not receive it of men, neither was I taught it. అక్కడ అందుకే ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఇది నేను మనుషుల ద్వారా పొందుకోలేదు లేదా మనుషుల ద్వారా బోధించబడలేదు అని. So without teaching also he wrote most of the letters. ఆయన బోధించకుండానే చాలా యొక్క ఈ పత్రికలను రాసి ఉన్నాడు. More than 50% of the New Testament is Paul's letters. అక్కడ కొత్త నిబంధన గ్రంథంలో 50% కంటే ఎక్కువ పౌలు గారు చెప్పినవి రాసిన పత్రికలే ఉన్నాయి. Amen. Amen. So much for the background. ఇంకా చాలా ఉంది దాని గురించి చెప్పాలంటే. But it is necessary for you to understand. దాన్ని అర్థం చేసుకోవడానికి అది మీకు అవసరమై ఉన్నది. The will of God and the will of man. దేవుని యొక్క చిత్తము మరియు మనిషి యొక్క చిత్తము. Amen. Amen. And how we have to come under the will of God. ఏ విధంగా మనం దేవుని చిత్తము కిందికి రావాలి? So we come to this example again. మనం మరి ఒక ఉదాహరణ కిందికి మనం వద్దాం. And now today the second part that I am coming to. రెండో భాగం వద్దకు నేను వస్తున్నాను ఇక్కడ. Now this is the difficult part. ఇది చాలా కష్టతరమైన భాగమై ఉన్నది. Difficult part is now Saul here is ఇక్కడ కనుక మనం సౌలును కనుక మనం చూసినట్లయితే is trying to what I would say trick the prophet. Saul is this Old Testament Saul. ఇక్కడ ఇప్పుడు మనము పాత నిబంధన గ్రంథంలో యొక్క సౌలు దగ్గరికి వస్తాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో నిన్న చూసిన దానిలో ఇక్కడ సౌలు సమూయేలు దగ్గర ఒక ట్రిక్ ని ప్రయోగిస్తున్నాడు. Or want to lie or slyly tell him something different. అక్కడ ఆయన ఏదో ఒక చిన్న అబద్ధం లాంటిది ఏదో ఒక వేరే ఆయనది ఏదో ఆయనకు చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు అక్కడ. Amen. So we will see that part. ఆ భాగంను మనం చూద్దాం. And this is the important part. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. Yesterday what I spoke was little bit it's very simple. నిన్న నేను చెప్పింది చాలా అంటే సాధారణమైన విషయం. But today we can see the character of Paul, real character of what Saul is. ఇప్పుడు ఈ రోజు మనము సౌలు యొక్క నిజమైన ఆ యొక్క గుణ లక్షణములు మనం చూద్దాం ఇక్కడ. Amen. Amen. And maybe this will help to examine
whether we are in the same condition. మనం అదే స్థితిలో ఉన్నామా లేదా అని పరీక్షించుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది. Amen. Amen. So yesterday we saw, just to background a little, నిన్నటి దినం మనం ఏం చూసామో మనం that we చూద్దాం ఒకసారి. saw the background of Saul. అక్కడ సౌలు యొక్క జీవిత చరిత్రను మనం చూసి ఉన్నాం. You know how little he was considering himself. తనను తాను ఆయన ఏ విధంగా ఊహించుకుంటున్నాడు అనే దాని గురించి చూసాం. But what happened later on? దాని తర్వాత ఏమి జరిగినది. Amen. So now we come to the next part here. ఇంకో దాని తర్వాత భాగంలోనికి ఇక్కడ మనం వద్దాం. 1 Samuel chapter 15, and we will read from verse 10. మనం ఇక్కడ మొదటి సమూయేలు 15వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుదాం. And today I will finish as much as possible, సాధ్యమైనంత మటుకు దాన్ని నేను ముగించడానికి ఈ రోజు ప్రయత్నిస్తాను. because I want to complete this episode of Saul fully. ఇక సౌలు గురించిన పూర్తి అంశాన్ని ఈ రోజు నేను ముగించాలనుకుంటున్నాను. Then you can go home and read దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చును. from chapter 9 to 15. ఇక మనం ఇంటికి వెళ్ళిన తర్వాత సమూయేలు రాసిన మొదటి గ్రంథము 9వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మనం చదువుకోవచ్చు. To get the whole story. పూర్తి యొక్క కథను మనకు అర్థం అవ్వడానికి. What I covered on my last trip. నేను ఇంతకు ముందు చివరిసారిగా వచ్చిన యొక్క ట్రిప్ లో, and then yesterday and today. తర్వాత నిన్న చెప్పింది మరి ఈ రోజు చెప్పింది కూడా. Actually it is from chapter 8 to 15 actually it is. నిజంగా చెప్పాలంటే అది 8వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు. Last time I spoke about chapter 8. నేను చివరిసారిగా వచ్చినప్పుడు 8వ అధ్యాయం గురించి మాట్లాడాను. And this time like most of it is from chapter 9 to 15. ఈసారి 9వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం మధ్యలో ఉంటుంది. Amen. Amen. So this is a lesson for us. ఇది మనకు ఒక పాఠమై ఉంటున్నది. So that we also don't make the same mistake that Saul made. అక్కడ అది ఏ విధంగా ఉంటుందంటే మనము సౌలు చేసిన అదే తప్పును మనం కూడా చేయకుండా ఉండేలాగా అది మనకు సహాయం పడుతుంది. And most of you will say, I don't commit this thing what Saul is doing. చాలా మంది అంటారు ఏంటంటే సౌలు చేసిన విషయాలు నేను చేయను అని అంటుంటారు. Amen. Amen. But we will see as we go through, we will really come to know. మనం వెళ్తున్న కొద్దీ మనం అది చూడొచ్చు మనం ఏంటని. And if we are doing the same thing that Saul is doing, ఒకవేళ మనం ఆ సౌలు చేసిందే ఒకవేళ మనం కనుక చేస్తున్నట్లయితే, then let us come out of it. అప్పుడు మనం దాని నుంచి బయటకు వద్దాం. Amen. Amen. So here, then came the word of the Lord unto Samuel, saying, It repenteth me that I have set up Saul to be king, for he is turned back from following me, and had not performed my commandments. And it grieved Samuel, and he cried unto the Lord all night. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. Amen. Amen. The word of the Lord comes to Samuel, the prophet. దేవుని యొక్క వాక్కు ప్రవక్త అయిన సమూయేలుకు వస్తున్నది. And God is saying that he is not happy that he made Saul king. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే సౌలును రాజుగా చేసినందుకు ఆయన సంతోషంగా లేడు. Because he did not perform all his commandments. ఎందుకంటే అక్కడ సౌలు ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞను ఆయన నెరవేర్చలేదు కనుక. Amen. Amen. He expected that from the king. ఆ రాజు నుంచి ఆయన అది ఆశించి ఉన్నాడు. That's why he set him up. అందుకే ఆయనను రాజుగా నియమించాడు. And gave him this job. అందుకు ఆయన ఆ పనిని ఆయనకు అప్పగించాడు. Amen. Amen. When God gives the job, ఎప్పుడైతే దేవుడు ఒక పని మీకు ఇచ్చినట్లయితే, don't think it is only your job. అది మీరు అనుకోకండి అది కేవలం నా యొక్క పని అని. It's God's job. ఆ దేవుని యొక్క పని అయి ఉన్నది. Amen. When you are working in a company, మీరు కనుక ఒక కంపెనీలో పని చేస్తున్నట్లయితే, when the boss gives you a job, ఒక అధికారి లేదా మీ యొక్క అధికారి ఉన్నత అధికారి వచ్చి మీకు ఒక పని ఇచ్చినట్లయితే, then the boss expects you to do the job according to what he wants. అక్కడ ఆ యొక్క అధికారి ఏం కోరుకుంటాడంటే ఆయన ఏ విధంగా అయితే ఆ పని కావాలనుకుంటాడో ఆ విధంగా దాన్ని మీరు చేయాలని ఆయన కోరుకుంటాడు. But you might be thinking, no, if I do it this way, it will be better. If I do this way, it will be better. కానీ మీరు అనుకుంటుండవచ్చును, ఇది ఈ విధంగా చేస్తే బాగుంటుంది, అది ఆ విధంగా చేస్తే బాగుంటుంది, ఇది ఇట్లా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటుండవచ్చును. You yourself are not come to the company. మీరు మీ అంతగా ఆ యొక్క కంపెనీలోకి రాలేదు. God has the boss has given you the job. అధికారి మీకు ఆ ఉద్యోగం ఇచ్చి ఉన్నాడు. You are supposed to do according to what the boss wants.
అప్పుడు మీరు ఆ యొక్క అధికారి ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా చేయవలసిన వారై If you ఉన్నారు. don't do according to what he wants, ఆయన అనుకున్నట్టుగా మీరు కనుక then చేయనట్లయితే he will remove you from the job. అప్పుడు ఆ పని నుండి మిమ్మల్ని ఆయన తొలగించేస్తాడు. Amen. So this Saul forgot about it. దీన్ని సౌలు అక్కడ మర్చిపోయి ఉంటున్నాడు. That it was God who placed him and gave him this job. అక్కడ ఆయన దేవుడు ఆయనను ఆ స్థానంలో పెట్టి ఆయనకు ఆ పనిని దేవుడు ఇచ్చాడని. When we get some position, ఎప్పుడైతే మనం ఒక స్థానం కనుక పొందుకుంటామో then we forget who has given us the position. ఆ యొక్క స్థానమును మనకు ఎవరు ఇచ్చారు అనేది మనం మర్చిపోతుంటాం. Amen. Then we think, okay, now I got the job, I will do whatever I want to do. అప్పుడు మనం అనుకుంటాం ఏంటంటే నాకు ఆ ఉద్యోగం వచ్చేసింది కాబట్టి నేను ఏది చేయాలనుకుంటున్నా అది నేను చేయవచ్చు అని. Because we can't see God. ఎందుకంటే మనం దేవుని చూడలేము కాబట్టి. Amen. ఆమేన్. So here, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే Saul after some time thought the same thing about himself. కొన్ని దినముల తర్వాత ఇక్కడ సౌలు కూడా అదే అనుకుంటున్నాడు. And he did not perform the commandments of the Lord. అక్కడ ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన నెరవేర్చలేదు. And see, ఇక్కడ actually చూసినట్లయితే Saul should have cried the whole night. ఇక్కడ చూసినట్లయితే సౌలు అక్కడ పూర్తి రాత్రంతా కూడా ఏడవలసి ఉండాలి. But it is Samuel who cried the whole night. కానీ అక్కడ సమూయేలు రాత్రంతా ఏడుస్తున్నాడు. Amen. Because Samuel was expecting king to carry out all the commandments. అక్కడ సమూయేలు ఏమనుకుంటున్నాడంటే రాజు దేవుడు చెప్పిన పనులన్నిటిని చేయవలసిందిగా ఆయన అనుకుంటున్నాడు. Amen. ఆమేన్. So much so that that God is telling Samuel. అక్కడ ఎంతగా అంటే అక్కడ దేవుడు సమూయేలుతో అంటున్నాడు. In chapter 16 verse 1. 16వ అధ్యాయం మొదటి వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. Amen. ఆమేన్. So here Samuel is crying. ఇక్కడ సమూయేలు దుఃఖిస్తున్నాడు. And here in 16 verse 1, God is telling him, how long you will mourn. ఇక్కడ 16వ అధ్యాయంలో దేవుడు ఆయనతో చెప్తున్నాడు, ఇంకా ఎంత కాలము నీవు దుఃఖిస్తావు. I cannot carry on like this. ఈ విధంగా నేను దాన్ని కొనసాగించలేను. No, I have to carry out my plan. నేను నా యొక్క ప్రణాళికను నెరవేర్చవలసి ఉన్నది. I will take another man నేను ఇంకొక వ్యక్తిని తీసుకుంటాను, who will do my job according to my desire. నా కోరికను బట్టి ఎవరైతే పని చేస్తారో వారిని నేను తీసుకుంటాను. Because God doesn't respect any man. ఎందుకంటే దేవుడు ఏ వ్యక్తిని కూడా గౌరవించాడు. As I said yesterday, నేను నిన్న చెప్పిన విధంగా God is only interested in carrying out his plan దేవుడు తన ప్రణాళిక నెరవేర్చుటలో మాత్రమే ఆసక్తి కలిగి ఉంటాడు. according to his word. ఆయన వాక్యానుసారంగా He is not interested in who is who. ఎవరు అనేది దాంట్లో ఆయన ఆసక్తి కలిగి లేడు. He doesn't care about your status. మన యొక్క స్థితి గురించి ఆయన ఎట్లాంటి ఆసక్తి కలిగి లేడు. Amen. So that's why he says, like, no, why you are mourning for Saul? అందుకే అక్కడ దేవుడు అంటున్నాడు సమూయేలుతో, ఎందుకు నువ్వు సౌలు గురించి దుఃఖిస్తున్నావు? He has already chosen another man. ఎందుకంటే దేవుడు అక్కడ ఇంకొక వ్యక్తిని అక్కడ ఎన్నుకొని ఉన్నాడు. Amen. But here Samuel is expressing his feelings about ఇక్కడ సమూయేలు ఆయన యొక్క భావోద్వేగాలను ఆయన తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. But God tells him, అక్కడ దేవుడు ఆయనకి ఈ విధంగా చెప్తున్నాడు, you forget about him now. దాని గురించి ఆయన గురించి నువ్వు ఇంకా మర్చిపో. So coming to verse 12, and when Samuel rose early to meet Saul in the morning, it was told Samuel, saying, Saul came to Carmel, and behold, he set him up a place, and is gone about and passed on and gone down to Gilgal. And Samuel came to Saul, and Saul said unto him, Blessed be thou of the Lord, I have performed the commandment of the Lord. ఓకే, ఇక్కడ 15వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం మనము చదువుకుందాం. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారము వినెను. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. Amen. ఆమేన్. Can you see something here? ఇక్కడ మీరు ఏదైనా చూడగలుగుతున్నారా? Amen. If you are spiritual, you will catch something. మీరు ఆత్మీయంగా ఉన్నట్లయితే మీరు ఏదో ఒక దాన్ని ఇక్కడ మీరు పట్టుకుంటారు. Samuel knew nothing about it, what happened. సమూయేలుకు తెలియదు అక్కడ ఏమి జరిగింది అనేది. Means what Saul did, how he kept some sheep, good sheep, and refused the bad sheep and other things. అక్కడ సమూయేలుకు తెలియదు ఏంటంటే సౌలు
అక్కడ ఏమి చేశాడని, మంచి వాటిని, ఆవులను, పశువులను ఆయన తీసుకొని రావడం, చెడ్డ వాటిని చంపేయడం అనేది. Amen. Moment he broke the commandment of the Lord, ఎప్పుడైతే ఆ దేవుని యొక్క ఆజ్ఞను ఆయన అక్కడ విరిచివేశాడో, God showed him what Saul did. దేవుడు సమూయేలుకు అక్కడ చూపిస్తున్నాడు సౌలు ఏం చేశాడు అనేది. Because God sees everything. ఎందుకంటే దేవుడు ప్రతి దాన్ని చూస్తుంటాడు. Amen. Immediately God told that this is what Samuel is doing, and that's why I'm not happy with what he has done. ఆ వెంటనే దేవుడు అక్కడ సమూయేలుతో చెప్తున్నాడు, సౌలు ఈ విధంగా చేశాడు, అందును బట్టే నేను సౌలు పట్ల సంతోషంగా లేను అని. And so now Samuel is going to where Saul is. ఇప్పుడు సమూయేలు సౌలు దగ్గరికి వెళ్తున్నాడు. సౌలు ఎక్కడ Because ఉన్నాడు? God has already showed him what he has done. సౌలు ఏం చేశాడనే దాన్ని దేవుడు సమూయేలుకు ఆయనకు ఆల్రెడీ చూపించాడు కాబట్టి ఇప్పుడు సౌలు దగ్గరికి సమూయేలు వెళ్తున్నాడు. Because God shows everything to his prophet. ఎందుకంటే దేవుడు తన ప్రవక్తకు అన్ని చూపిస్తాడు. And Amen. so when Samuel came to Saul, verse 13, 13వ వచనం, తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా, okay, and Saul said unto him, Blessed be thou of the Lord. అక్కడ యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగును గాక. Amen. ఆమేన్. What a nice invitation. ఎంత గొప్ప ఆహ్వానం అండి అది. Amen. ఆమేన్. Before even Samuel, could say something, సమూయేలు ఏదో ఒకటి చెప్పకంటే ముందే how did he perform? ఆయన ఏ విధంగా చేశాడు అనే దాన్ని గురించి చెప్పక ముందే Saul himself is telling about his duty, what job he has done. అక్కడ సౌలు తనంతట తానే చెప్తున్నాడు ఆయన ఏ పని చేశాడని. Before the boss asks you anything, అక్కడ ఆ అధికారి నిన్ను అడగక ముందే the employee is telling the boss what all I have done. అక్కడ ఆ యొక్క పనివాడే ఆయన చెప్తున్నాడు ఆయన ఏం చేశాడని. Amen. ఆమేన్. Because he knows what he has done and what he has not done. అక్కడ ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఏం చేశాడు ఏం చేయలేదని. So now he thinks Samuel doesn't know anything about it. అక్కడ ఆయన అనుకుంటున్నాడు అంటే సమూయేలుకు దీని గురించి ఏమీ తెలియదు అని. Amen. So he is trying to just please him. అక్కడ ఆయన అనుకుంటున్నాడు సమూయేలును ఒక తృప్తిపరచాలని. Amen. As if he doesn't know anything. సమూయేలుకు ఏమీ తెలియదు అని. And introducing, Blessed be thou of the Lord. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక అని చెప్తున్నాడు. Amen. First lie. మొదటి అబద్ధము, I perform the commandments of the Lord. దేవుని యొక్క ఆజ్ఞలను నేను నెరవేర్చి ఉన్నానని. Amen. And Samuel said, అక్కడ సమూయేలు ఈ విధంగా చెప్తున్నాడు, that what meaneth this bleating of the sheep in my ears and the lowing of the oxen which I hear? అట్లాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవి అని అడిగాను. ఆమేన్. హల్లెలూయా. Why am hearing this noise of the sheep and the cattle? ఇక్కడ నేను ఎందుకు యొక్క గొర్రెల అరుపులను ఎడ్ల యొక్క రంకెలను వినుచున్నాను? Because he knows these are the spoil or the things of the war that they have caught and brought. అక్కడ ఆయనకు తెలుసు అది ఆయన ఆ యుద్ధంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత వాటిని అన్నిటి అక్కడ తీసుకొని వచ్చాడని. Amen. This is not his own sheep. అక్కడ ఆయనకు తెలుసు అవి ఆయన సొంత యొక్క పశువులు కావని. These are the spoils of the war. Spoils means the what you say? Spoils of? No. Spoils of? Spoils means the remains of the war, the sheep and all that. ఆ యుద్ధంలో వెళ్ళి వచ్చిన తర్వాత మిగిలిపోయినవన్నీ. Or you can say the gifts of the war. Gifts. What you get in the war. 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 యుద్ధములో వచ్చిన బహుమానాలు. Amen. What remained? What they got? The good sheep and the cow and everything. అవి ఏదైతే యుద్ధంలో ఆయన గెలిచిన తర్వాత ఆయనకు బహుమానంగా వచ్చినాయి అని ఆయన అవి చెప్తున్నాడు. So he is lying here. అక్కడ ఆయన అబద్ధం చెప్తున్నాడు. And Samuel is saying, why I can hear all this sheep, bleating of the sheep and the lowing of the oxen. అక్కడ ఆయన సౌలు ఆ విధంగా చెప్పినప్పుడు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. What is this sounds that animals make? No, man, sheep will do like that. And the cow will do what will so he can hear all this. అక్కడ మనకు తెలుసు కదండి అవన్నీ ఎడ్లు ఏ విధంగా అరుస్తాయి, ఆ గొర్రెలు ఏ విధంగా అరుస్తాయి అవన్నీ మనకు తెలుసు. So he's saying, why I can hear this? If you have performed the commandments of the Lord, nothing should be there. అక్కడ దేవుని ఆజ్ఞను కనుక నువ్వు సంపూర్ణంగా నెరవేర్చినట్లయితే ఇట్లాంటి అన్ని ఏమి ఉండకూడదని అక్కడ సమూయేలు అడుగుతున్నాడు. So this is what you caught from the war and you brought it here. ఇవే నువ్వు అక్కడ యుద్ధంలో చేసిన తర్వాత ఇవన్నీ తీసుకొని వచ్చావు.
Amen. Amen. Now see how Saul is defending himself. ఇక్కడ ఇప్పుడు మనం చూద్దాం ఆయన సౌలు ఏ విధంగా తనను తాను ఆత్మరక్షణ చేసుకుంటున్నాడు. He is trying his best now to defend what wrong he has done. అక్కడ ఆయన ఏ తప్పు చేశాడని దాన్ని తనను తాను ఎట్లా రక్షించుకుంటున్నాడో ఇక్కడ మనం చూద్దాం. What we say as justifying ourselves. తనను తాను జస్టిఫై చేసుకోవడం అంటే నీతిమంతులుగా చూపించుకోవడానికి. And Saul says they have brought them from the Amalekites. అందుకు అక్కడ సౌలు ఏం చెప్తున్నాడంటే అమాలేకుల యొద్ద నుండి జనులు వాటిని తీసుకొచ్చారని. Amen. Amen. First he lied మొదటగా ఆయన ఒక అబద్ధం ఆడాడు. that I have done the commandment. దేవుని ఆజ్ఞ నెరవేర్చారని అబద్ధం ఆడాడు. Now after Samuel realized అప్పుడు తర్వాత సమూయేలు తెలుసుకున్న తర్వాత and asked him a question, అక్కడ ఒక ప్రశ్న అడిగిన తర్వాత now he is blaming on the people. అప్పుడు ఆయన ప్రజల మీద ఒక నిందను It మోపుచున్నాడు. was not me. అది నేను కాదు, It was they brought. వారు తీసుకొచ్చారు దాన్ని. But who is the leader? కానీ అక్కడ ఒక నాయకుడు ఎవరండి? హల్లెలూయా. They should follow the leader's command. వారు ఒక నాయకుని యొక్క ఆజ్ఞను వెంబడించాలి. And now he is blaming the people. అక్కడ ప్రజలను ఆయన అక్కడ నిందిస్తున్నాడు. Amen. If something happens in the company, ఒక కంపెనీలో ఏదైనా ఒకటి జరిగినట్లయితే, if a government questions, ఒక ప్రభుత్వం కనుక వచ్చి ప్రశ్నించినట్లయితే, if you are not doing the job legally, ఏదైతే మనము న్యాయపరంగా చట్టపరంగా చేయవలసిన పని చేయకుండా ఉన్నట్లయితే, the boss cannot put the blame on the employees. అక్కడ అధికారి అనేవాడు పెద్ద అతను వచ్చేసి ఆ ఉద్యోగుల మీద ఆ నేరాన్ని వేయలేడు. About the legality of the job. చట్టపరమైన ఒక పని గురించి. Amen. The boss has to answer for the employees. అక్కడ ఎంప్లాయీ తరఫున ఆయన ఒక అధికారి దానికి జవాబు ఇచ్చేవాడుగా ఉంటాడు. Or running the company. కంపెనీ నడిపించేవాడు. The boss will never blame the employees. అధికారి అక్కడ ఉద్యోగులను ఎప్పుడు అక్కడ వారి గురించి అక్కడ ఆయన అది తప్పుగా చెప్పలేడు. So here the leader is blaming the people. They have brought this sheep and this cow and oxen and everything. ఇక్కడ ఈ నాయకుడు అక్కడ జనులను నిందిస్తున్నాడు. ఆవులను గొర్రెలను వాళ్ళు తీసుకొచ్చారని. For the people spared the best of sheep and of oxen to what? To sacrifice unto the Lord thy God. అక్కడ సౌలు ఏం చెప్తున్నాడంటే నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. What a noble cause. అక్కడ ఎంత గొప్ప what a good cause. ఒక మంచి ఒక కారణంను చూపిస్తున్నాడు చూడండి. Amen. It's for a right purpose. ఒక మంచి ఒక ఉద్దేశం కొరకు, with good intention. ఒక మంచి ఆలోచనతో. Amen. That is to sacrifice to the Lord. దేవునికి వాటిని అర్పించాలనే ఆలోచన. So he is giving a good reason. అక్కడ ఒక మంచి కారణం ఆయన చెప్తున్నాడు. Why he spared the flock. ఆ యొక్క గొర్రెలను ఎద్దులను అవి ఎందుకు తీసుకొచ్చాడని దాని గురించి. The people who not him. అక్కడ ఆయన కాదు జనులు. The people spared the flock for a good cause. ఒక మంచి కారణం కొరకు ప్రజలు వాటిని తీసుకొచ్చారు. Amen. To sacrifice at home. అది ఎవరికి అర్పించడానికి? Not to eat. అవి తినడానికి కాదు. But to sacrifice unto the Lord. ప్రభువుకు అవి అర్పించడానికి. Amen. Amen. So he is showing a good reason. ఆయన అక్కడ ఒక మంచి ఒక కారణాన్ని చూపిస్తున్నాడు. Why he is doing all this? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అన్న దాన్ని. To hide the wrong that he is doing. ఆయన చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి. Amen. Amen. So here, see how he wants to escape. Try to understand that. How he wants to escape and put the blame on others. ఇక దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఆయన తనను తాను తప్పించుకోవడానికి ఏ విధంగా వేరే వ్యక్తుల మీద ఆయన నిందను మోపుతున్నాడు. And rest we have utterly destroyed. అక్కడ మిగిలిన వాటన్నింటినీ పూర్తిగా నిర్మూలన చేశాం. Only this we have done for a better reason. ఇది మాత్రమే మేము చేసాం ఒక మంచి కారణం కొరకు. And the others as you commanded we have destroyed. మీరు ఆజ్ఞ ఇచ్చినట్టుగా వేరే వాటన్నిటిని మేము నిర్మూలన చేశాం. Means what? Like I have followed the commandments. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు అంటే నేను ఆజ్ఞను నెరవేర్చాను అని. Amen. Amen. Now see what Samuel says about it. సమూయేలు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. Saul is justifying. అక్కడ సౌలు అంటే సౌలు ఆయన తన గురించి ఆయన తీర్పు చెప్పుకుంటున్నాడు. And Samuel is questioning. సమూయేలు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. Amen. Now it says, then Samuel said unto Saul. అక్కడ సమూయేలు సౌలుతో అంటున్నాడు, stay, wait, and I will tell thee what the Lord had said to me this night. అక్కడ ఆయన ఏమంటున్నాడే నీవు మాట్లాడ పని లేదు. Because Samuel already knows everything. ఎందుకంటే సమూయేలుకు అక్కడ పూర్తిగా ఏమైంది అనేది ఆయనకు తెలుసు.
Samuel doesn't want any justification from Saul. అక్కడ సౌలు నుంచి ఎలాంటి న్యాయము చెప్పుకోవడం లాంటిది అది ఏమీ అవసరం లేదు. He already knows because God showed everything the last ఎందుకంటే night. ఆయనకు పూర్తిగా తెలుసు, ఎందుకంటే దేవుడు ఆయనకు పూర్తిగా ఆయన చూపించి ఉన్నాడు ముందుగానే. And Saul says, okay, say what you want to say, you say. అక్కడ సౌలు చెప్తున్నాడు, నువ్వు చెప్పు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. Now Samuel is going to the background now, to the history. ఆయన ఒక చరిత్ర వైపు ఇక్కడ సమూయేలు వెళ్తున్నాడు. Amen. Trying to bring to his remembrance. ఆయనకు వాటిని జ్ఞాపకం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. Amen. What you were నీవు ఏమై ఉన్నావు, before you come to this position. ఈ యొక్క స్థానముకు రాకంటే ముందు నీవేమై ఉండేను, You see what your condition was. నీ యొక్క పరిస్థితి ఏమై ఉండేను, Have you thought about that? దాని గురించి నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? Who put you from that lowest position to this position? ఆ యొక్క చిన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానంలోకి నేను ఎవరు పెట్టారు? Now Samuel is taking time అక్కడ సమయంలో సమయం తీసుకుంటున్నాడు for Saul to realize. అక్కడ సౌలు దానిని గుర్తించడానికి. Amen. What you were before, నీవు ముందు ఏమై ఉన్నావు, and what God brought you to this position now. ఏ విధంగా దేవుడు ఈ స్థానానికి తీసుకొని వచ్చిన్నాడు. Can't God take you back from this position back to there down? దేవుడు నిన్ను ఈ స్థానం నుంచి తిరిగి కింది స్థానంకు తీసుకొని వెళ్ళలేడా? If he can bring you from the lowest position to the highest position, తక్కువ స్థానం నుంచి నిన్ను ఎక్కువ స్థానంకి తీసుకొని రాగలిగిన వాడు, doesn't he have the power from that, bring you from that position to again to the lowest ఆయనకు ఆ position? శక్తి లేదా మీకు ఆ ఉన్నత స్థానం నుంచి తిరిగి కింది స్థానంకు తీసుకురావడానికి? Amen. But he did not realize when he is at the top position. ఆయన ఎప్పుడైతే ఆ ఉన్నత స్థానంలో ఉన్నాడో అప్పుడు ఆయన గుర్తించలేదు దాన్ని. He never thought that God can bring him down also. అప్పుడు ఆయన ఆలోచించలేదు ఏంటంటే దేవుడు తనని తిరిగి మళ్ళీ కింది స్థానంకి తీసుకురాగలదని. Samuel is telling him to recall. అక్కడ సమూయేలు ఆయనకు సౌలుకు చెప్తున్నాడు, దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోను. And he says, when thou was little in thine own sight. అక్కడ సమూయేలు ఏమంటున్నాడంటే, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు. Nobody told him, as I told last time, nobody told him about his position. ముందుగా చెప్పినట్టుగా ఆయన స్థానం గురించి ఆయనకు ఎవరు చెప్పలేదు. It was Saul himself realized his position. తన స్థానం గురించి తానే ఆయన గుర్తించాడు అక్కడ. That's why Samuel is saying, you know, when thou was little in thy own sight, wast thou not made head of the tribes of Israel? అక్కడ నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు అయితివి. He was of the lowest tribes. ఆ అన్నిటికన్నా తక్కువ అయిన ఆ యొక్క గోత్రము కలిగిన వాడు నువ్వు. But now he was made the head of the tribes. ఆ యొక్క గోత్రాలలో నిన్ను శిరస్సుగా చేశాను. And the Lord anointed thee king over Israel. అప్పుడు యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. And the Lord sent thee on a journey and said, go and utterly destroy the sinners, the Amalekites, and fight against them until they be consumed. మరియు యెహోవా నిన్ను సాగనంపి, నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలం చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవీయగా. 19. Wherefore then didst thou not obey the voice of the Lord? నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివా నేను. But didst fly upon the spoil. దోపుడు సొమ్ము మీద ఎగబడడం. And didst evil in the sight of the Lord. ఆయన దృష్టికి కీడు చేసితివా నేను. Amen. Now Samuel is not beating around the bush. అక్కడ ఆయన చుట్టుపక్కల విషయాలు అంటే తిరిగి చెప్పట్లేదు. Amen. Now he's coming directly. ఆయన ముఖాముఖిగా వస్తున్నాడు ఇప్పుడు. Amen. Don't tell me all that, like, you know, whatever you want to say. సౌలుతో అంటున్నాడు, అది ఇది నాతో నువ్వేం చెప్పక ఇంకా. I don't want your justification. నీ యొక్క మాటలు నేను వినదలుచుకోలేదు. He says directly, why didn't obey the voice of the Lord? అక్కడ ముఖాముఖిగా ఆయన చెప్తున్నాడు, దేవుని మాటకు నువ్వు ఎందుకు లోబడలేదు. Because as he killed the enemies, ఆయన ఆ యొక్క శత్రువులను చంపినప్పుడు they directly went and, you know, was after the spoil, after the gifts, or after the sheep, good sheep and oxen and everything. అక్కడ ఆయన శత్రువులను చంపిన తర్వాత ఆయన అంతా దోపుడు సొమ్ము మీద, ఆ యొక్క గొర్రెల మీద, ఆ యొక్క ఆవులు మంచి వాటి మీద ఆయన దృష్టి ఉన్నది. Amen. Greed came in his heart. ఆయన యొక్క మనసులో ఆ కోరికలు, ఆశలు వచ్చాయి. No, he didn't want to kill the good sheep and the good oxen. ఆ మంచి వాటిని, మంచి ఆవులను ఆయన చంపాలనుకోలేదు. Amen. Like this is a good thing. Like it will help us in the future.
రాబో దినంలో ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇది చాలా మంచిది అని ఆయనకు ఆలోచన వచ్చింది ఆయనకు. And he got blinded by the gifts, by the spoil. ఆ దోపుడు సొమ్ము ద్వారా, ఆ యొక్క బహుమానాల ద్వారా ఆయన గుడ్డివాడుగా అయ్యాడు. Or you can say the rewards of war, he was blinded. ఆ యొక్క బహుమానాల ద్వారా ఆయన గుడ్డివాడుగా చేయబడ్డాడు. So blinded that he forgot the commandment of the ఎంత Lord. గుడ్డివాడిగా మారాడంటే దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోయేంతగా. This is what greed does to man. ఈ విధంగా ఆ యొక్క కోరికలు గాని ఆచారాలు గాని మనిషిని అట్లా చేస్తాయి. When you become greedy, ఎప్పుడైతే నువ్వు ఆచారబద్ధుడుగా మారతావో you forget the commandments of the Lord. దేవుని యొక్క ఆజ్ఞలు మర్చిపోతావు. Amen. So Amen. here see what happened. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. And he says here, and didst evil in the sight of the Lord. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుని దృష్టికి నువ్వు కీడు చేసితివి. Another justification. And verse 20, and Saul said to Samuel, yes. అక్కడ సౌలు చెప్తున్నాడు, అవును. After Samuel telling him, still he is not accepting his fault. అక్కడ సమూయేలు సౌలుతో అన్న తర్వాత అవన్నీ జరిగింది చెప్పిన తర్వాత కూడా ఆయన చేసింది ఆయన ఒప్పుకోవట్లేదు. When Saul clearly knows that Samuel is a vindicated prophet. అక్కడ సౌలుకు అది సంపూర్ణంగా తెలుసండి, ఇక్కడ సమూయేలు దేవుని చేత ఏర్పరచబడిన ప్రవక్త అని. You can see that from chapter, if you go to, I'm not reading that because మనం ముందు వచనాల లేఖనాల్లో చూసినట్లయితే దాన్ని మనం తెలుసుకోగలుగుతాం. Amen. So Samuel demonstrated before Saul. Demonstrated before Saul. సౌలు ముందు అక్కడ సమూయేలు అవన్నీ నెరవేర్చాడు. And like a discernment, he told him in chapter 10. ఆ 10వ అధ్యాయంలో ఆయన వివేచించి చెప్పాడు అక్కడ గొర్రెలు పోయిన విషయాన్ని. Amen. He will meet two men. Then again, if you go, when he lost his asses, అక్కడ నువ్వు ఇద్దరు మనుషులు కలుసుకుంటావని, దాని తర్వాత తప్పిపోయిన గొర్రెల గాడిదల గురించి. he will meet two men, he will meet three men, and they will do, then you will prophesy. అక్కడ మీరు ఇద్దరిని కలుసుకుంటారు, తర్వాత ముగ్గురిని కలుసుకుంటారు, వారు అక్కడ ప్రవచిస్తారు అని. Amen. With that, he should have learned that he is a prophet of the Lord. అక్కడ దాన్ని బట్టి ఆయన అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక ప్రవక్త అని. And he is not fearing the prophet at all. అక్కడ ఆయన ప్రవక్తకి ఏ విషయంలో భయపడట్లేదు. Because he is just a man in front of him. ఎందుకంటే ఆయన he is just an ordinary man in front of him. ఆయన ముందు ఒక సామాన్య వ్యక్తిగా ఆయన కనబడుతున్నాడు. He is not like a pillar of fire or God. అక్కడ ఆయన ఒక అగ్ని స్తంభం గాను ఒక దేవుని గాను కనబడట్లేదు. Amen. We look at the structure of a man. ఆయన చూసినట్లయితే ఒక మనుషుని యొక్క రూపంలోనే కనిపిస్తున్నాడు. We don't see the God behind the man. ఆయన మనిషి వెనకాల ఉన్న యొక్క దేవుడిని చూడట్లేదు మనం. Amen. So that is what happened with Saul. అక్కడ సౌలుతో అదే జరిగిందండి. Amen. So much so one day even Samuel feared Saul. ఎంతగా అంటే అక్కడ సమూయేలే సౌలుకు భయపడితే అంతగా. Amen. So here we see, and Saul said to Samuel, yeah, I have obeyed the voice of the Lord and have gone the way which the Lord sent me, and have brought Agag the king of Amalek and have utterly destroyed the Amalekites. అక్కడ సౌలు ఏమంటున్నాడంటే, అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన ఆగాగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలం చేసి తిని. Amen. After putting the blame on the other people, ఆ యొక్క ప్రజల మీద ఆ యొక్క నిందను వేసిన తర్వాత, yet he is still trying to justify himself. అక్కడ ఇంకా తనను తాను మంచివానిగా నిరూపించుకోవడానికి చూస్తున్నాడు. And telling what work he has done. అక్కడ ఆయన మళ్ళీ చెప్తున్నాడు ఆయన ఏం పని చేశాడు అనేది. Bringing Agag king was an achievement. అక్కడ అగాగు రాజును పట్టుకుని రావడం అనేది గొప్ప ఆయన చేసిన సాధించిన విషయంగా అక్కడ చూస్తున్నాడు. God never told him. దేవుడు అక్కడ ఆయనకు ఆ విషయాన్ని చెప్పలేదు. He was the one who should be killed first. అక్కడ ఆయనను మొదటగా ఆయనను చంపాల్సింది. Because he was leading the people to fight with Israel. ఎందుకంటే ఆయన ఇజ్రాయేలీయులను చంపడానికి ఆయననే ప్రజలు నడిపిస్తున్నాడు. And he is sparing the main guy who is causing all the problem. ఆ యొక్క సమస్యకు ఆయన ప్రధానమైన వ్యక్తి ఆయనే ఉన్నాడు. And then he is saying in verse 21, but the people took of the spoiled sheep and oxen and the chief of the things which should have been utterly destroyed to sacrifice unto the Lord thy God in Gilgal. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చరని సమూయేలుతో చెప్పెను. Amen. Amen. So now again he is repeating the same thing. మళ్ళీ దాన్ని ఆయన తిరిగి చెప్తున్నాడు. And then Samuel said, అక్కడ ఇప్పుడు సమూయేలు ఇప్పుడు అంటున్నాడు, had the Lord as great delight in burnt offerings
and sacrifices as in obeying the voice of the Lord. Behold, to obey is better than sacrifice, and to hearken or hear better than the fat of rams. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆమేన్. హల్లెలూయా. Amen. Now Samuel is not saying that sacrificing is wrong, ఇక్కడ సమూయేలు బలులను అర్పించుట తప్పని చెప్పట్లేదు. but the commandment was to destroy. అక్కడ ఆజ్ఞను నెరవేర్చకపోవడం అనేది తప్పని చెప్తున్నాడు. So obedience was more important అక్కడ ఆ వాక్యాన్ని గైకొనుట అనేది చాలా ప్రాముఖ్యము than sacrificing. ఆ బలుల కంటే కూడా. Amen. He's Amen. talking about better. ఆ మంచిద Samuel is talking about which is better. అక్కడ సమూయేలు ఏం మాట్లాడుతుండే? ఏది మంచిదనే దాని గురించి సమూయేలు He మాట్లాడుతున్నాడు. doesn't say sacrifice is not required, అక్కడ బలులు అనేది అవసరం లేదని చెప్పట్లేదు. but he is telling that this were kept for sacrifice. అక్కడ ఆయన చెప్తున్నాడు ఇవి ఆ యొక్క బలుల గురించి ఉంచబడ్డాయని చెప్తున్నాడు. But what was important here? అక్కడ ప్రాముఖ్యమైనది ఏంటి? ఇక్కడ To kill everybody. అక్కడ ప్రాముఖ్యం ఏంటంటే ప్రతి ఒక్కరిని చంపివేయాలి. Because God has given, there are other sheep that you can sacrifice. అక్కడ దేవుడు వారికి ఇచ్చాడు వేరే గొర్రెలను కానీ అవి దేవుడు వారికి ఇచ్చాడు బలి Why you అర్పించడానికి. have to take the enemy sheep for sacrifice? ఎందుకు బలి అర్పించడానికి శత్రువు యొక్క మీరు ఆవులను గొర్రెలను తీసుకోవాలి? Amen. ఆమేన్. Why? ఎందుకు? Because you are getting it for free. ఎందుకంటే అవిటి మీరు ఫ్రీగా ఉచితంగా పొందుకుంటున్నారు కాబట్టి. The sheep which you are having, మీరు ఏదైతే ఆ యొక్క గొర్రెలను కలిగి ఉన్నారో you have purchased them with your own money. మీ యొక్క సొంత డబ్బులతో వాటిని మీరు కొనుక్కున్నారు. Why I should sacrifice that? వాటిని ఎందుకు బలిగా I అర్పించాలి? can use that for eating. అవి తినడానికి నేను ఉపయోగించవచ్చు కదా. So this which I am getting free, ఏదైతే నేను దాన్ని ఉచితంగా పొందుతున్నాను that I can use for sacrifice. దాన్ని నేను అక్కడ బలి అర్పించడానికి ఉపయోగించవచ్చు. Amen. So that is what Saul might be thinking, ఆ విషయాన్ని అక్కడ సౌలు అనుకుంటుండవచ్చును. So that is the reason Samuel is saying ఆ కారణం బట్టే ఇక్కడ సమూయేలు ఏం చెప్తున్నాడంటే the obeying is of the voice of the Lord is better than sacrifice. బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టమని చెప్తున్నాడు. Amen. ఆమేన్. So we should not think about anything else but obedience. అక్కడ మనం వేరే దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఆజ్ఞను గైకొనుట కంటే వేరేదేమీ లేదు. Because obedience is the will of God. అది అక్కడ ఒబీడియన్స్ అనేది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. Amen. ఆమేన్. Sacrificing here was the will of man. అక్కడ బలి అర్పించడం అనేది మనుషుని యొక్క చిత్తమై ఉంటున్నది. Amen. ఆమేన్. So here we can see that, but what Saul is trying to do is with his own thinking, that is his will. ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు ఏం చేయాలనుకుంటున్నాడో అది ఆయన సొంత చిత్తమై ఉంటున్నది. He thinks that he brought it for sacrifice. ఆయన ఏమనుకుంటున్నాడంటే అది ఆ బలి అర్పించడానికి తీసుకొచ్చానని. Okay, verse 23. For rebellion is as sin of witchcraft, and stubbornness is as iniquity and idolatry. Because thou hast rejected the word of the Lord, he hath also rejected thee from being king. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపంతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. Amen. Amen. So here Samuel is telling the real cause of all this. వీటన్నిటికి సంబంధించిన ఒక నిజమైన కారణం ఇక్కడ సమూయేలు చెప్తున్నాడు. Amen. ఆమేన్. The real cause of all this is rebellion in his heart. అక్కడ ఆయన హృదయంలో ఆ తిరుగుబాటు అనే దాని గురించి ఆయన చెప్తున్నాడు. When he didn't want to follow God. ఆయన అక్కడ ఆ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలని అనుకోలేదు. Amen. So the root cause is rebellion. ఆ కారణం ఏంటంటే ఆ తిరుగుబాటు. You don't want to follow God in the heart itself. హృదయంలో దేవుని వెంబడించాలని అనుకోలేదు. That's why all this thing happens. అందుకే ఇవన్నీ జరుగుతాయి. Amen. So Amen. that's why he says rebellion is a sin of witchcraft. అక్కడ 23వ వచనం చూసినట్లయితే తిరుగుబాటు చేయుట అనేది సోదె చెప్పుటతో సమానము. And stubbornness is as iniquity and idolatry.
అక్కడ మూర్ఖత అగుపరచుట అనేది మాయా విగ్రహంలో లేదా గృహ దేవతలను పూజించుటతో సమానము. See, there's two words, rebellion and stubbornness. అక్కడ ఈ రెండు మాటలు మనం చూసినట్లయితే తిరుగుబాటు చేయుట, మూర్ఖతను ప్రదర్శించుట. This is all the cause of the downfall of Christians. క్రైస్తవులు పడిపోవడానికి ఇవే మూల కారణంలో ఉంటున్నాయండి. Amen. The rebellion is what, like, you don't want to follow God fully. ఆ తిరుగుబాటు అంటే ఏందండి? దేవునికి మాటకు పూర్తిగా వెంబడించకపోవడం. You know, with all your heart. మీ హృదయం అంతటితోని. And stubbornness is you don't want to listen to anybody. ఆ మూర్ఖత్వం అంటే ఏందండి? మీరు ఎవరికి వినకపోవడము. No matter how much the word of God or the message is spoken to you. ఏదేమైనా వాక్యం నీతో ఎంత మాట్లాడినప్పటికీ, వర్తమానము నీతో ఎంత మాట్లాడినప్పటికీ, you want to follow your own ideas. నువ్వు నీ అంతటా నీ యొక్క సొంత ఆలోచనలు మాత్రం వెంబడించడము. That is the root cause. అదే ఒక ముఖ్య కారణమై ఉంటున్నది. The stubbornness. ఆ యొక్క మూర్ఖత అయి ఉంటున్నది. Unless the stubbornness goes out from your heart, ఎప్పుడైతే ఆ మొండితనము మన హృదయం నుంచి పోదో, you can never change. నువ్వు ఎప్పటికీ మారలేవు. And if you have rebellion in your heart, మీ హృదయంలో కనుక ఆ తిరుగుబాటు ఉన్నట్లయితే, you know, you will never be able to accept God. నువ్వు ఎప్పుడు కూడా దేవుని అంగీకరించలేవు. So these are the root causes which Samuel is now, you know, pointing to. ఇక ఇవే ఒక మూల కారణములు, వాటిని సమూయేలు అక్కడ చూపిస్తున్నాడు. Now, this is not for Saul only. ఇవి ఓన్లీ సౌలు కోసమే కాదండి. No, these are all examples. ఇవన్నీ ఉదాహరణ మాత్రమే. But this is the root cause of every ill that we are having in Christian world. క్రైస్తవంలో కలిగి ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యానికి ఇవే కారణములండి. So that's why Samuel says, because thou hast rejected the word of the Lord, he had also rejected thee from being the king. అందుకే అక్కడ సమూయేలు ఏం చెప్తున్నాడంటే, యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. Amen. Amen. Now Samuel is directly telling him, ఇక్కడ సమూయేలు ఆయన ముఖాముఖిగా చెప్తున్నాడు. ఇక్కడ now your job is over as king. ఇక్కడ రాజుగా నీ పని అయిపోయింది. Amen. You might be thinking like that you are still a king. అక్కడ నువ్వు అనుకుంటుండొచ్చు నువ్వు రాజువే అని. Amen. But the boss of the boss has removed you from the job. బాసులకే బాసు అక్కడ నిన్ను ఉద్యోగం నుంచి ఆల్రెడీ తీసివేశాడు. Samuel, you can say, is the immediate boss. Samuel, you can say the closest boss. అక్కడ సమూయేలుని మనం చెప్పొచ్చు, మనకు అంటే ఇమీడియట్ గా మన ముందున్న అధికారి అని. But above Samuel is God. అక్కడ సమూయేలు తర్వాత దేవుడై ఉన్నాడు. So the boss of the boss అక్కడ అధికారికే అధికారి అయి ఉన్నాడు. has removed you from being. ఆ అధికారికే అధికారి నీకు ఇచ్చిన రాజు పొజిషన్ నుంచి నేను తీసివేసి ఉన్నాడు. Amen. Amen. Now Saul is realizing after all this thing. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు సౌలు అవి గ్రహిస్తున్నాడు. And Saul is saying to Samuel, I have sinned. అక్కడ ఇప్పుడు సౌలు చెప్తున్నాడు సమూయేలుతో, నేను పాపం చేసి ఉన్నాను. Amen. After he is rejected, ఆయన తృణీకరించిన తర్వాత now he is saying, I have sinned. అక్కడ ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నేను పాపం చేసి ఉన్నాను. Amen. Finally he has acknowledged, realized. అక్కడ చివరిగా ఆయన దానికి ఆయన అంగీకరిస్తున్నాడు. Amen. Amen. And I have transgressed the commandment of the Lord and thy words, because I feared the people and obeyed their voice. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకొంటిని. Amen. Now Amen. he is telling the reason why he did this. అక్కడ సౌలు చెప్తున్నాడు ఇప్పుడు కారణం, ఆయన చెప్తున్నాడు ఆయన ఎందుకు అవి చేశాడు అని. Amen. Amen. After all that justification, అవన్నీ ఆయన కారణములు అవన్నీ నిరూపించుకోవడం చేసిన తర్వాత and now he is confessing it. ఇక్కడ ఆయన ఒప్పుకుంటున్నాడు. But already he is removed from the job. కానీ అప్పటికే ఆయన తన ఉద్యోగం నుంచి తీసివేయబడ్డాడు. Amen. Amen. And now he is saying like Judas, you know. ఇప్పుడు మనం Like Judas, you know, afterwards he realized what he did. అక్కడ ఇప్పుడు మనం యూదాను ఎగ్జాంపుల్ గా చూసుకోవచ్చు. ఆయన అవన్నీ చేసిన తర్వాత ఆయన ఏ విధంగా దాన్ని గుర్తెరిగాడు. And he hanged himself. అవన్నీ గుర్తెరిగిన తర్వాత ఆయన ఏ విధంగా తనను తాను అక్కడ ఉరి వేసుకొని చనిపోయాడు. But it was of no use. అక్కడ ఆయన ఉరి వేసుకొని చనిపోవడం వల్ల ఉపయోగం ఏమి లేకపోయిందండి. When it is time to repent, you are supposed to repent. ఎప్పుడైతే మీకు అది మారు మనసు పొందాలో ఆ టైంలోనే మనం మారు మనసు పొందాలి. When it is time to follow the Lord, you are supposed to follow the Lord. ఎప్పుడైతే సమయం ఉందో, ఎప్పుడైతే దేవుని వెంబడించాలో ఆ సమయంలోనే మనం దేవుని వెంబడించాలి. Don't wait till the last moment till somebody tells you. అక్కడ చివరి సమయం వరకు ఎవరో మనుషులు వచ్చి నీకు చెప్పేంత వరకు మీరు వేచి చూడకండి. The moment you realize, you have to immediately confess to God. ఎప్పుడైతే సమయంలో అయితే నువ్వు దాన్ని గుర్తిస్తావో అప్పుడే ఇమ్మీడియట్ గా
నిన్ను నువ్వు ఆ ఒప్పుకోలు చేసుకోవాలి. Then the Bible says he is quick to forgive. అప్పుడు మనకు బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన త్వరగా మనల్ని క్షమిస్తాడు అని. If you are quick to repent, నువ్వు ఎంత తొందరగా అయితే నువ్వు మారుమనసు పొందుకుంటావో God is also quick to forgive. అంతే తొందరగా దేవుడు నువ్వు క్షమిస్తాడు. And now he is trying to plead before Samuel. అక్కడ ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే సమూయేలు ముందు ఆయనను వేడుకొంటున్నాడు. Now therefore I pray thee, pardon my sin and turn again with me, that I may worship the Lord. And Samuel said to Saul, I will not return with thee, for thou hast rejected the word of the Lord, and the Lord had rejected thee from being king over Israel. అక్కడ 25-26 వచనం చూద్దాం. కాబట్టి నీవు నా పాపములను పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పెను. హల్లెలూయా. Okay, I don't need to explain that. అది మీకు వివరించాల్సిన And as Samuel turned about to go away, he laid hold upon the skirt of his mantle, and it rent. And Samuel said unto him, the Lord has rent means divided the kingdom of Israel from thee this day, and hath given it to a neighbor of thine that is better than you. అక్కడ సమూయేలు వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగును పట్టుకొనినందున అది చిరిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యంను నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. And also the strength of Israel will not lie nor repent, for he is not a man that he should repent. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. Amen. Again he pleads. Then he said, I have sinned, yet honor me now, I pray thee, before the elders of my people and before Israel, and turn again with me, that I may worship the Lord thy God. అందుకు సౌలు, నేను పాపం చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతను వేడుకొందుననగా. So Samuel turned again after Saul, and Saul worshipped the Lord. సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను, సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత. Amen. Verse 32. Then said Samuel, bring ye hither to me Agag, the king of Amalekites. అప్పుడు సమూయేలు అమాలేకుల రాజైన అగగును నా యొద్దకు తీసుకొని రండని చెప్పెను. And Agag came unto him delicately, and Agag said, surely the bitterness of death is past. ఆగగు సంతోషంగా అతని దగ్గరకు వచ్చి మరణ శ్రమ నాకు గడిచిపోయినే అని చెప్పగా. Amen. So now we can see what job that Saul could not do. ఇక్కడ మనం చూడవచ్చు ఏదైతే పనిని సౌలు చేయలేదో. Amen. Now Samuel is trying to do it. అది సమూయేలు అక్కడ చేయడం మనం చూస్తాం. Amen. But you see, Agag thought like, no, oh, this is the prophet of the Lord. Probably he spare him. అక్కడ ఆగాగ్ ఏమనుకుంటున్నా అంటే ఈయన దేవుని ప్రవక్త కనుక ఈయన నన్ను క్షమిస్తాడేమో అని. And Samuel already knew what all Agag had done. అక్కడ సమూయేలుకు తెలుసు ఆయన అగాగు ఏమేం చేసి ఉన్నాడు అనేది. And Samuel is saying, as thy sword have made women childless, so shall thy mother be childless among women. And Samuel hewed Agag in pieces before the Lord. అక్కడ చూడండి, సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతను చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తినేలుగా నరికెను. హల్లెలూయా. Amen. Amen. So here we see that God doesn't spare anyone. ఇక్కడ మనం చూడవచ్చునండి దేవుడు ఎవరిని కూడా క్షమించడు అని, భరించడు. If a man cannot do the job, ఒకవేళ మనిషి కనుక ఆ పని చేయనట్లయితే then God will do the job. అప్పుడు దేవుడే ఆ పని చేస్తాడు. Amen. But God had a man, Samuel, there. అక్కడ దేవుడు ఒక వ్యక్తిని కలిగి ఉన్నాడు, సమూయేలును. You see, God can kill a man directly. అక్కడ మనం చూస్తే దేవుడు డైరెక్ట్ ముఖాముఖిగా ఒక వ్యక్తిని చంపగలడు. And you have seen in the Bible many places that God directly killed. ఇక చాలా ప్రదేశాలు బైబిల్లో మనం చూడవచ్చు దేవుడు డైరెక్ట్ గా అక్కడ మనుషులను చంపినది. But here the man of God was there. ఇక్కడ ఒక దేవుని యొక్క వ్యక్తి ఉన్నాడు కనుక So God is trying to do the job
through this man. అక్కడ దేవుడు ఆ యొక్క వ్యక్తి ద్వారా ఆ పని చేయాలనుకుంటున్నాడు. And Samuel takes the sword and kills Agag. అప్పుడు సమూయేలు అక్కడ కత్తి తీసుకొని అగాగును చంపేశాడు. Because he was the one who killed so many people. అక్కడ అదే ఆగాగు చాలా మంది మనుషులను ఆయన చంపినవాడు. Okay, then Samuel went to Ramah, and Saul went up to his house to Gibeah of Saul, and Samuel came no more to see Saul until the day of his death. Nevertheless, Samuel mourned for Saul, and the Lord repented that he had made Saul king over Israel. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నింటను సమూయేలును అతన్ని దర్శింపలేదు గాని సౌలును గుర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందున యెహోవా పశ్చాత్తాపపడెను. Amen. ఆమేన్. So here I'm saying, you can see that Samuel is no more now going to Saul to meet him anymore. ఇక్కడ మనం చూడవచ్చునండి, సమూయేలు ఇంకా ఎప్పుడు కూడా సౌలును చూడడానికి వెళ్ళలేదు. Amen. ఆమేన్. So the story is not over. ఇక్కడ ఆ కథ అయిపోలేదండి ఇంకా. Amen. ఆమేన్. The story continues. ఇక దాని తర్వాత అది ఇంకా ముందు కొనసాగి ఉంది. And what is the story that continues? అక్కడ ఇంకా ముందు కొనసాగిన కథ ఏమిటండి? Amen. ఆమేన్. David becomes king. అక్కడ దావీదు రాజుగా అయ్యాడు. Amen. If one man cannot do the job, ఒక వ్యక్తి ఒకవేళ పని చేయనట్లయితే God has already ready with another man. అక్కడ దేవుడు ఇంకొక వ్యక్తితో రెడీగా ఉంటాడు. When Moses died, ఆ మోసే చనిపోయిన తర్వాత Joshua was there. యెహోషువ ఉన్నాడు. When Joshua is left, అక్కడ యెహోషువ వెళ్ళిపోయిన తర్వాత another person comes on the scene. ఇంకొక వ్యక్తి అక్కడ దృశ్యంలోకి వస్తున్నాడు. Amen. So Amen. God is not dependent on man. అక్కడ దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడండి. Man thinks that God is dependent on him. మనిషి అనుకుంటాడు దేవుడు మనిషి మీద ఆధారపడతాడని. Amen. But man never thinks that God is not dependent on him. మనిషి ఎప్పుడు ఆలోచించాడు ఏంటంటే దేవుడు మనిషి మీద ఆధారపడ్డాని. Amen. Amen. We'll read from Samuel chapter 16. మనం 16వ అధ్యాయంలో చదువుదాం. I'm continuing till 10 o'clock. 10 గంటల వరకు దాన్ని మనం కొనసాగిద్దాం. Or could be 5-10 minutes more. ఇంకొక 10-15 నిమిషాలు ఎక్కువగా మనం తీసుకుందాం. If anyone wants to leave, can leave. ఒకవేళ ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చును. I don't want to keep this subject for the next time. ఎందుకంటే నేను మరి ఒకసారి కోసం ఈ యొక్క అంశం నేను ఉంచదలుచుకోలేదు. So here we see what happens next. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో మనం చూద్దాం. Amen. ఆమేన్. The work of the Lord has to continue. దేవుని పని అక్కడ ఇంకా కొనసాగించబడాలి. Because God has some people. ఎందుకంటే దేవుడు కొంతమందిని కలిగి ఉన్నాడు. If you don't do the job, ఒకవేళ నువ్వు గనుక ఆ పని చేయకపోతే somebody else God will choose. వేరే వాడిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆమేన్. Like we can see in the time of John the Baptist. బాప్తిసం యోహాను సమయంలో మనం చూడవచ్చును. Amen. The Pharisees came to him for baptism. పరిసయ్యులు బాప్తిసం యోహాను దగ్గరకు బాప్తిసం పొందుకోవడానికి వచ్చారు. Thinking that if I baptize, I will be saved. అక్కడ వారు ఏమనుకుంటున్నారంటే నేను బాప్తిసం తీసుకుంటే నేను రక్షించబడతానని. John knew about them directly. అక్కడ యోహానుకు తెలుసు వారి గురించి. What type of people they were. వారు ఏ విధమైన మనుషులని. He says, who told you to come? అక్కడ ఆయన You children of vipers. అక్కడ ఆయన చెప్తున్నాడు మీకు ఎవరు చెప్పారు సర్ప సంతానమా అని. Amen. Amen. God can raise children of the stones to అక్కడ himself. దేవుడు రాళ్ళ నుంచి తన కోసము పిల్లల్ని తీసుకురాగలుగుతాడు. God can raise people from anywhere. దేవుడు తన కోసం తన పిల్లలు ఎక్కడి నుంచైనా తీసుకురాగలుగుతాడు. Don't ever think that God is dependent on you. మీరు ఎప్పుడు కూడా అనుకోకండి దేవుడు మీ మీద ఆధారపడి ఉన్నాడని. Never make that mistake. ఎప్పుడు కూడా తప్పు చేయొద్దండి. Amen. That God only is dependent on you. అక్కడ నీ మీదనే దేవుడు ఆధారపడి ఉన్నాడని ఆలోచించగలం. It is God who chooses. ఎందుకంటే దేవుడే అక్కడ ఎన్నుకుంటున్నాడు. And it is God who does his job through a particular person. ఒక ప్రత్యేకమైన వ్యక్తి ద్వారా దేవుడే ఆయన పని చేపిస్తుంటాడు. Of his own choosing. ఆయన సొంత ఎన్నిక ద్వారా. In his own season. ఆయన తన ఆ కాలంలో సొంత కాలంలో. Nobody can tell God what to do. అక్కడ ఎవరు కూడా దేవునికి చెప్పలేరు ఏం చేయాలని. So here we see in chapter 16 verse 13. 16వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ మనం చూడవచ్చు ఏంటంటే, Then Samuel took the horn of oil and anointed him, that is David. Then Samuel took the horn of oil and anointed him, that is David, in the midst of his brethren. And the Spirit of the Lord came upon David from that day forward. So Samuel rose up and went to Ramah.
అక్కడ సమూయేలు తైలము కొమ్మును తీసి వాని సహోదరుల అందరి ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. Amen. Amen. I'm not reading the verses from 1 to 12. You can go home and read. ఇక్కడ 11 వచనం నుంచి 12 వచనాలు నేను చదవట్లేదు, మీరు ఇంటికి వెళ్ళాక I చదువుకోవచ్చు. just want to come to the main point. నేను ప్రాముఖ్యమైన విషయం దగ్గరికి నేను So రావాలనుకుంటున్నాను. here we see like after the Saul went off the scene being king, అక్కడ మనం చూడవచ్చు, అక్కడ సౌలు రాజుగా రాజు అనే పొజిషన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత now Samuel anoints David as king, అక్కడ సమూయేలు దావీదును రాజుగా ఎన్నుకుంటున్నాడు. and the spirit of the Lord came on David from that day forward. ఆ దినం నుండి దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి వచ్చి ఉన్నది. Now what happened next? ఇప్పుడు దాని తర్వాత ఏం జరిగింది చూద్దాం. Verse 14. But the spirit of the Lord departed from Saul, and an evil spirit from where? Lord. Evil spirit from the Lord హల్లెలూయా. troubled him. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ యొక్కడి వచ్చి అతన్ని వేదపింపగా. Amen. ఆమేన్. Once you rebel against the Lord, ఎప్పుడైతే మీరు దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేస్తారో the spirit of God leaves you. అక్కడ దేవుని ఆత్మ మీ నుంచి వెళ్ళిపోతుంది. And what happens? దాని తర్వాత ఏమవుతుంది? Then you are inviting the evil spirit to come in you. అప్పుడు మీరు ఆ యొక్క సాతాను యొక్క ఆత్మను మీలోనికి రావడానికి ఆహ్వానిస్తుంటారు, To trouble you. నిన్ను ఇబ్బంది పెట్టడానికి. And nobody can help you from that situation. ఆ యొక్క పరిస్థితి నుంచి మీకు విడిపించడం తప్పించడానికి మీకు ఎవరు సహాయం చేయలేరు. Because who has put the evil spirit in you? ఆ యొక్క చెడ్డ ఆత్మను దురాత్మను మీలో ఎవరు పెట్టారు? The Lord has put the evil spirit in you. అక్కడ దేవుడే మీలో ఆ యొక్క దురాత్మను పెట్టి ఉన్నాడు. So who can help you from God? దేవుని నుండి మిమ్మల్ని ఎవరు రక్షించగలుగుతారు? There's no power above God. దేవుని కంటే పైన ఏ అధికారము లేదు. హల్లెలూయా. So you're finished. ఇంకా నువ్వు అక్కడ అయిపోయావు, అక్కడితో There is no escape. ఇంకా నువ్వు అక్కడ నుంచి తప్పించుకోలేవు. You are gone totally. నువ్వు ఇంకా అయిపోయావు అక్కడ మొత్తం. Amen. That's why we should never fool with God. అందుకే మనము దేవునితో ఎప్పుడు కూడా ఆటలాడకూడదు. Never fool with the Bible and the message. బైబిల్తో కానీ లేదా వర్తమానంతో కానీ మనం ఎప్పుడు ఆటలాడకూడదు. Amen. ఆమేన్. We will bring our own downfall. మనల్ని మనం పడిపోవటాన్ని మనమే తీసుకొని వస్తాం. Amen. ఆమేన్. Be very careful. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. Be very serious with God. దేవునితో చాలా తీవ్రత కలిగి ఉండండి. You don't play church. సంఘంతో మీరు ఆటలాడవద్దు. Amen. If I would say, as in Revelation it is said, you either be hot or you be cold. అక్కడ నేను మన ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా మనం వెచ్చగానైనా ఉండాలి లేదా చల్లగానైనా ఉండాలి. Don't ever think that God is pleased that you are coming to church. నువ్వు సంఘానికి రావడం ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడని ఎప్పుడు అనుకోవద్దండి. People think that God is pleased if you come to church. ప్రజలు అనుకుంటారు మీరు సంఘానికి రావడం వల్ల దేవుడు సంతోషపడుతున్నాడేమో అని. Yeah. It's good that you come to church. దేవుని సన్నిధికి రావడం అంటే సంఘానికి రావడం మంచిదే. As long as you follow His commandments. నువ్వు దేవుని వాక్యాన్ని వెంబడించేంత వరకు God is not interested in you coming to church only. సంఘానికి రావడంలో మాత్రమే దేవుడు ఆసక్తి కలిగి లేడండి. That's why you see Brother Branham condemns a church member. అక్కడ అందుకే సహోదరుడు బ్రహ్మాము సంఘ సభ్యులను అక్కడ ఖండిస్తున్నాడు. You might say like, brother, why you are saying this? Like church coming to church is important. మీరు అనవచ్చు, నువ్వు సహోదరుడు ఎందుకు ఇలా అంటున్నావు, సంఘానికి రావడం చర్చికి రావడం అనేది ప్రాముఖ్యమే కదా. And I'm also not saying that it is not important. నేను కూడా అది చెప్పట్లేదు అది ప్రాముఖ్యమైనది కాదని. Amen. But you have to come to church to fulfill the will of God. మీరు సంఘానికి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి రావాలి. Just don't come to the church for the sake of coming. ఎందుకో రావాలి కాబట్టి మీరు రావడానికి దేవుని సంఘానికి రాకండి. Because remember, through church you will never get salvation. ఎందుకంటే సంఘము ద్వారా నువ్వు ఎప్పుడు రక్షణ పొందుకోలేవు. Salvation can only come if you are in Christ. మీరు క్రీస్తులో ఉంటేనే మీకు ఆ రక్షణ వస్తుంది. Salvation can come only if you have the Spirit of God. దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటేనే మీకు ఆ యొక్క రక్షణ వస్తుంది. As long as you don't have the Spirit of God, ఎంతవరకు అయితే నీ యొక్క దేవుని ఆత్మను కలిగి ఉండవు, no matter how long you come to the church till your death, ఎంతసేపు అయినా నీ మరణం వరకు నువ్వు సంఘానికి వచ్చినప్పటికీ it will be all in vain. నువ్వు అదంతా కూడా వ్యర్థమవుతుంది. You know, Brother Branham said one statement. ఒక సహోదరుడు బ్రహ్మాం ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. I don't know whether you have heard that or not. మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ,
Brother Branham says people are dying in their pews. Pews means seats. ఓకే, అక్కడ సహోదరు బ్రహ్మ ఏమంటున్నారంటే ప్రజలు వారి యొక్క స్థానంలో కుర్చీలు ఎక్కడ కూర్చుంటారో అక్కడే చనిపోతున్నారు. No, I was stunned by that statement. ఆ యొక్క మాటలను వినడం ద్వారా నేను ఆశ్చర్యపోయాను. People are dying by coming to church. ఆ సంఘానికి రావడం ద్వారా ప్రజలు చనిపోతున్నారు. How? ఏ విధంగా? Spiritually. ఆత్మీయంగా. Amen. Because they don't receive the Spirit of God. ఎందుకంటే వారు దేవుని యొక్క ఆత్మను పొందుకోరు. They just come to church and go. వారు కేవలం దేవుని సంఘానికి వస్తారు, వారు వెళ్ళిపోతుంటారు. They come as sinner and go as sinner. ఒక పాపిగా వారు వస్తారు, పాపిగానే తిరిగి వెళ్తారు. Right? If I'm wrong, you can correct me. నేను కనుక ఒకవేళ తప్పైతే మీరు దాన్ని సరి చేయవచ్చండి. You are open. I always say that I am open for correction anytime. సరి చేసుకోవడానికి నేను ఎల్లప్పుడూ ఓపెన్ గానే ఉంటాను. I can give you the quotes also. నేను కావాలంటే నేను దానికి సంబంధించిన నేను వర్తమానం కూడా మీకు అంటే లేఖనాలు చూపించగలుగుతాను. I am saying this as your brother. ఒక సహోదరునిగా నేను మీకు ఇది చెప్తున్నాను. And so that it can shake you. అందును బట్టి అది మిమ్మల్ని కదిలిస్తుంది. And bring you to the reality. అది మిమ్మల్ని ఒక నిజాయితీ అంటే వాస్తవంలోనికి తీసుకొని వస్తుంది మిమ్మల్ని. Not because I want to do this, I am doing this. నేను చేయాలి కాబట్టి ఏదో నేను చేయట్లేదండి. Amen. Because the message says that. ఎందుకంటే అది వర్తమానం చెప్తున్నది. Because of the message I am saying that these are not my own words. ఇవి నా సొంత మాటలు కాదండి, వర్తమానం చెప్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. You are hearing the message, so you know that. మీరు వర్తమానం వింటున్నారు కాబట్టి మీకు ఆ విషయాలు తెలుసు. How many times Brother Branham has condemned the church member? సంఘ సభ్యులని ఎన్నిసార్లు సహోదరుడు బ్రహ్మం గారు ఖండించారన్నది. Because they are just coming to church. వారు కేవలం సంఘానికి వస్తున్నారు. And outside life, they are living different life. బయట జీవితం వారు వేరే విధంగా జీవిస్తున్నారు. Amen. And he speaks in most of the messages you have seen. చాలా మెసేజ్ల్లో ఆయన సహోదరుడు బ్రహ్మం గారు మాట్లాడారు, మీరు చూశారు. But we get deceived by thinking that coming to the church we are pleasing God. మనము దేవుని సంఘానికి రావడం వల్ల దేవుని మనం సంతోషపరుస్తున్నామని మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం. That's why Brother Branham many times gave the example of Abel and Cain. అక్కడ అందుకే సహోదరుడు బ్రహ్మం చాలా సార్లు ఆ యొక్క ఉదాహరణ ఇస్తున్నాడు, హాబేలు మరియు కయీను యొక్క ఉదాహరణలు. Abel also built an altar. అక్కడ హేబేలు కూడా ఒక బలిపీఠంను కట్టాడు. Cain also built an altar. కయీను కూడా ఒక బలిపీఠంను కట్టాడు. Brother Branham calls the altar a church. అక్కడ సహోదరుడు బ్రహ్మం గారు ఆల్టర్ అంటే బలిపీఠం అంటే సంఘంతో పోలుస్తున్నాడు. So Abel was also going to church. అక్కడ హేబేలు కూడా సంఘానికి వెళ్తున్నాడు. Cain was also going to church. కయీను కూడా సంఘానికి వెళ్తున్నాడు. Abel also sacrificed. హేబేలు కూడా అక్కడ అర్పణలు అర్పిస్తున్నాడు. Cain also sacrificed. కయీను కూడా అర్పణలు అర్పిస్తున్నాడు. But you know the result. దాని తర్వాత వచ్చిన ఫలితాలు మీకు తెలుసు. Cain also, Brother Branham says, paid the tithes. అక్కడ కయీను కూడా దశమ భాగాలు చెల్లించాడని సహోదరుడు బ్రహ్మం Abel also paid the tithes. హేబేలు కూడా అది చేశాడు. So if he says that if we condemn a church member, he says then we would have to condemn Cain also. అక్కడ ఆయన చెప్తున్నాడు ఏంటంటే ఒకవేళ సంఘ సభ్యుల్ని కనుక మనం ఖండించినట్లయితే అక్కడ హేబేలు అండ్ కయీనును కూడా అక్కడ ఖండించవచ్చును. Because Cain did the same thing like what a church member would do. అక్కడ ఒక సంఘ సభ్యుడు ఏం చేయాలో అక్కడ కయీను కూడా అదే విషయాలు చేశాడు. Or Cain might have done even better also. అక్కడ కయీను ఇంకా కొంచెం మంచి కూడా చేసి ఉండవచ్చును. But Cain was rejected. కానీ అక్కడ కయీను తృణీకరించబడ్డాడు. So Brother Branham says if all that we would do like Cain, అక్కడ కయీను చేసిన విధంగా అన్ని విషయాలు మనం కూడా then చేసినట్లయితే we would be wrong in condemning Cain. అక్కడ మనం అప్పుడు కయీనును ఖండించడంలో మనం తప్పై ఉంటాం. Have you understood what I'm saying? నేనేం చెప్తున్నా మీరు అర్థం చేసుకుంటున్నారా? If all that we could do like Cain అదే did, కయీను ఏదైతే చేశాడో అవన్నీ కూడా మనం కూడా చేసినట్లయితే then we would be wrong in condemning Cain. అక్కడ కయీనును ఖండించడంలో మనం తప్పైతాం. Because Cain also did the same thing like we are doing. మనం ఏదైతే చేస్తున్నామో అక్కడ కయీను కూడా అదే విషయాలు చేశాడు. Amen. ఆమేన్. So that is what happens to the believers when they do this. అది ఎప్పుడైతే విశ్వాసులు చేస్తారో అదే వారికి జరుగుతుందండి. When we reject the message and the word of God, ఎప్పుడైతే మనం ఆ వర్తమానము లేదా దేవుని వాక్యం మనం తృణీకరిస్తామో then you cannot escape from God. అప్పుడు మనం దేవుని నుంచి Then తప్పించుకోలేమండి. the evil spirit will come on you. అప్పుడు దురాత్మ మన పైకి And వస్తుంది. you know the story after that. దాని తర్వాత మీకు తెలుసు The ఏం evil జరిగిందని. spirit was troubling Saul like anything.
దాని తర్వాత సౌలును ఆ దురాత్మ ఎంతగానో శ్రమ పెట్టింది. And what the evil spirit makes you to do? అక్కడ దురాత్మ మిమ్మల్ని ఏం చేయడానికి చేస్తుందండి? To kill the anointed. అక్కడ అభిషేకించబడిన వారిని చంపడానికి చూస్తుంది. It brings jealousy in you. ఆ నీలో ఆ యొక్క జలసిని తీసుకొని The వస్తుంది. evil spirit brings all type of nature in you. అక్కడ ఈవిల్ స్పిరిట్ దురాత్మ మీలోనికి అన్ని రకములైన వాడి ఒక క్రియలను మీలోనికి తీసుకొని వస్తుంది. It brings jealousy, it brings hatred, అక్కడ కోపాన్ని మీలోనికి తీసుకొస్తుంది, జెలసీని మీలోనికి తీసుకొస్తుంది. against whom? ఎవరికి విరుద్ధంగా అవి తీసుకొని వస్తుంది? Not the enemy, అక్కడ శత్రువుకి కాదండి, against the anointed of the Lord. అక్కడ శత్రువుకి విరోధంగా అవి తీసుకురావట్లేదండి, అభిషేకించిన వారికి విరుద్ధంగా ఆ విషయాలు మీలోకి తీసుకొస్తుంది. Against whom? ఎవరికి విరుద్ధంగా? The one who took his position. ఎవరి స్థానాన్ని అయితే నువ్వు తీసుకున్నావో వారికి విరుద్ధంగా. Who is that? 191. David took Saul's position. David took whose position? దావీదు ఎవరి స్థానం తీసుకున్నాడంటే సౌలు యొక్క స్థానం తీసుకున్నాడు. Saul was king. అక్కడ సౌలు రాజు అయి ఉన్నాడు. Now David took his position. అక్కడ దావీదు ఆయన స్థానం తీసుకుని ఉన్నాడు. Would you like anybody to take your position? అక్కడ మీ స్థానాన్ని ఎవరైనా వేరే వాళ్ళు తీసుకోవడం మీరు ఇష్టపడతారా? Amen. Amen. If I am a boss of a company, ఒక కంపెనీకి నేను ఒక అధికారిని అయినట్లయితే suddenly somebody says, the board says, no, we don't want you. Somebody else becomes the boss. అక్కడ బోర్డ్ మెంబర్స్ అందరూ వచ్చి సడన్ గా మిమ్మల్ని మీరు ఇప్పుడు అధికారి కాదని మిమ్మల్ని తీసేసి వేరే వారిని అక్కడ తీసుకొచ్చారు. The board of directors, the board of directors, they appoint a CEO. అక్కడ ఒక సిఇఓని అక్కడ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరూ తీసుకొచ్చి ఒక సిఇఓని ఎన్నుకున్నారు అనుకోండి. Amen. So if they remove the boss and another boss is put, వారు కనుక ఒక అధికారిని అక్కడ నుంచి తీసేసి ఇంకొక అధికారిని మీ స్థానంలో so పెట్టారనుకోండి, the previous boss will be jealous with this boss because he has taken his position. ఎందుకంటే ఆ పూర్వం ఉన్న అధికారి ఆయన ఇప్పుడు వచ్చిన అధికారం చూసి జలస్ గా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఆయన స్థానంలో మీరు తీసుకున్నారు కాబట్టి. Amen. So David has taken his position. అక్కడ దావీదు సౌలు యొక్క స్థానం తీసుకొని ఉన్నాడు. So Saul, what he will do? అప్పుడు సౌలు ఏం చేస్తాడు? He is not against the enemies. He is not against Amalekites. He is not against the Philistines. అక్కడ ఆయన ఫిలిస్తీన్లకు విరుద్ధంగా గానీ లేదంటే అమాలేకీలకు విరుద్ధంగా గానీ లేడు. His jealousy and hatred is against the person who took his position. ఆయన స్థానంను తీసుకున్న వ్యక్తి పట్ల ఆయన విరుద్ధంగా ఉన్నాడు. Now it is clear. ఇప్పుడు మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. Amen. Amen. So you will not like a person who is taking your position. నువ్వు నీ స్థానంను తీసుకున్న వ్యక్తిని ఇప్పుడు నువ్వు ఇష్టపడవు. Amen. So a hatred developed against David. అక్కడ దావీదు పట్ల ఒక క్రోధం గాని కోపం గాని అక్కడ ప్రారంభించబడింది. Every time he was ready with his javelin. ప్రతిసారి కూడా ఆ ఈటతో ఆయన సిద్ధంగా ఉంటున్నాడు అక్కడ. Amen. To hit him every time. ప్రతిసారి కూడా దావీదును చంపడానికి. David, poor fellow, he is trying to come with his harp and try to refresh his soul spirit. ఆ యొక్క ఆ బీద దావీదు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రతిసారి హార్పును తీసుకొని వచ్చి వీణను తీసుకొని వచ్చి దావీదు మన సౌలు ముందు దాన్ని వాయిస్తూ ఉన్నాడు దురాత్మను పోగొట్టడానికి. Though he knew his life was his nature, that he was hating him, still he was going there. అక్కడ ఆయనకు దావీదుకు తెలుసు ఆయన సౌలు ఆయనని వ్యతిరేకిస్తున్నాడని, ఆయన చంపడానికి చూస్తున్నాడని ఆయన తెలిసినా కూడా ఆయన దాన్ని చేయడానికి వస్తున్నాడు. And every time Saul was trying to look for an opportunity to kill him. ప్రతిసారి కూడా సౌలు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు దావీదుని చంపడానికి. But every time the javelin was missing. ప్రతిసారి కూడా ఆ ఈట అనేది తప్పిపోతుంది. Because God was protecting David. ఎందుకంటే దేవుడు అక్కడ దావీదును రక్షిస్తున్నాడు. Amen. Amen. God has chosen David. It's God who will protect him. అక్కడ దావీదును దేవుడే ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడే ఆయనను రక్షిస్తాడు. Nobody can kill David. ఎవరు కూడా దావీదును చంపలేరు. As long as God doesn't allow. దేవుడు దాన్ని అనుమతించేంత వరకు కూడా. He was at a close range. Saul was at a very, he was not taking the harp and in another room. అక్కడ సౌలు వేరే రూమ్ లో ఉండి అక్కడ ఈటను తీసుకోవట్లేదండి, వారు చాలా దగ్గరలోనే ఉన్నారు. You know, the harp can make a sound from here to there only, not far, like how a guitar, like if you play the guitar as much as that place, you will hear the sound. Yes. అక్కడ మనకు ఆయన ఎంత దూరంలో ఉన్నాడంటే పక్కన మనకు ఆ గిటార్ వాయించినప్పుడు వినిపించేంత దూరంలోనే ఉన్నాడు. So you can imagine how far David might be. He might be sitting on that chair there and Saul might be here in his chair. అక్కడ మనం ఊహించుకోవచ్చు ఇప్పుడు అక్కడ దావీదు కూర్చునే స్థలము ఇక్కడ సౌలు కూర్చునే స్థలం ఎంత దగ్గరగా ఉందనేది. And Saul is a trained man. అక్కడ సౌలు చాలా తర్ఫీదు పొందిన వ్యక్తి. And definitely he can hit the javelin straight on him. అక్కడ ఆయన
ఆ యొక్క ఈటెను డైరెక్ట్ గా దావీదు పైన వేయగలడు. but every time it missed. ప్రతిసారి కూడా కానీ అది తప్పిపోతూనే ఉంది. So much that David had to run away. అప్పుడు ఏమవుతుందంటే దావీదు ప్రతిసారి అక్కడ నుంచి Amen. పరిగెత్తుతున్నాడు. Because God protected, God anointed, and God will protect that person. అక్కడ ఎందుకంటే అక్కడ దేవుడు ఆయన రక్షిస్తున్నాడు. ఎందుకంటే దేవుడే ఆయనను అభిషేకించాడు కాబట్టి దేవుడు ఆయనను రక్షిస్తున్నాడు. Amen. ఆమేన్. So it is very, Bible says it is very dangerous to be come into the hand of the Lord. దేవుని చేతుల్లోకి రావడం చాలా భయంకరమని అక్కడ బైబిల్ మనకు చెప్తుంది. If you rebel and reject the Lord. దేవుని కనుక మనము దేవునికి తిరుగుబాటు చేసి దేవుని కనుక నిరాకరించినట్లయితే, So may we learn this lesson, you know. మనము Maybe ఈ యొక్క this lesson. దీంట్లో చెప్పిన దాని నుంచి మనము పాఠం నేర్చుకుందాం See, గాక. Saul also received the Spirit of God, అక్కడ చూసినట్లయితే సౌలు కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకొని and ఉన్నాడు. he also prophesied. అక్కడ ఆయన కూడా ప్రవచించాడు. You can read that in chapter 10. 10వ అధ్యాయంలో మీరు దాన్ని చదవచ్చును. So much so the people said that he is also a prophet. అక్కడ ఎంతగా అంటే అక్కడ ప్రజలు కూడా చెప్పడం ప్రారంభించాడు ఆయన కూడా ఒక ప్రవక్త అని. Everything was fine అంతా కూడా బాగానే ఉంది as long as he was with the Lord, ఎంతవరకంటే ఆయన దేవునితో ఉన్నంత మట్టుకు, obeyed the commandments of the Lord. దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన లోబడినంత మట్టుకు. But moment he is rejected, ఎప్పుడైతే ఆయన తృణీకరించాడో you know, the evil spirit started coming in him. అప్పుడు ఒక దురాత్మ ఆయనలోనికి రావడం ప్రారంభించింది. Then, brothers and sisters, నా సహోదరి సహోదరులారా, how much you pray after that దాని తర్వాత మీరు ఎంత ప్రార్థించినప్పటికీ will not help you. అది ఏ విధంగానూ మీకు సహాయం చేయదు. Finally, Saul died in the war. చివరిగా అక్కడ సౌలు ఆ యుద్ధంలో చనిపోయి ఉన్నాడు. Amen. ఆమేన్. He could not do any work for the Lord after that. దాని తర్వాత ఆయన దేవుని కొరకు ఎలాంటి పని చేయలేకపోయాడు. Besides his job, ఆయన పని తర్వాత his life was miserable. దాని తర్వాత ఆయన జీవితం చాలా భయంకరంగా మారిపోయింది. He didn't live a peaceful life after దాని that. తర్వాత ఆయన ఎప్పుడు కూడా శాంతికరమైన జీవితాన్ని Though he జీవించలేదు. might be in a palace, ఆయన ఒక రాజా గృహంలో ఉన్నప్పటికీ కూడా but life was gone totally. ఆ యొక్క జీవితం అనేది పూర్తిగా పోయింది. Every time he was disturbed. ప్రతిసారి కూడా ఆయన డిస్టర్బ్ అవుతూనే వచ్చాడు. And that's what the scripture says. అదే మనకు లేఖనాలు The చూపిస్తున్నాయి. evil spirit troubled him. అక్కడ దురాత్మ అనేది ఆయన చాలా ఇబ్బంది పెట్టింది. And that is the worst condition of a human. అది చాలా మనిషి యొక్క భయంకరమైన పరిస్థితి అది. No person should come in that state anytime. ఆ యొక్క పరిస్థితిలోనికి ఏ ఒక్క వ్యక్తి కూడా రాకూడదండి. So brothers and sisters, సహోదరి సహోదరులారా, may God help us. దేవుడు మనకు సహాయం To చేయను learn గాక. from these examples, ఈ యొక్క ఉదాహరణ ద్వారా మనం నేర్చుకోవడానికి, so that we don't repeat the same mistakes that they did. ఎందుకంటే మనం కూడా అట్లాంటి యొక్క తప్పులేని మనం తిరిగి చేయకుండా ఉండడానికి. May we follow the Lord fully. మనమందరం కూడా దేవుని పూర్తిగా వెంబడించుదాం గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Sorry for taking your time. మీ యొక్క సమయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి. Amen. ఆమేన్. హల్లెలూయా. మనందరం లేచి నిలబడదామండి. మరి ప్రవక్త ద్వారా మరి దేవుని యొక్క స్వరము సమూయేలు దగ్గరికి మొదటిగా వచ్చినప్పుడు తనని తాను ఎన్నికలేని వారిగా ఎంత తగ్గించుకున్నాడు. మరి అదే ప్రవక్త మరి సమూయేలు చేసిన మిస్టేక్ ను ఎత్తి చూపినప్పుడు మరి సౌలు ఏ రకమైన మనసును కలిగి ఉన్నాడు మనం అది చూసినట్లయితే, మరి మనం ఏ మాత్రం ఎన్నికలేని వారిగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని మరి ఎంతో యోగ్యులుగా మరి ఆయన వర్తమానంలోకి పిలిచినప్పుడు, మరి వర్తమానంలోకి ప్రభు యొక్క రక్షణను మనం అంగీకరించి, మరి ఆయన కృపను అంగీకరించి మరి ఈ వర్తమానంలోకి వచ్చి మరి మన స్థానాలను తీసుకున్న తర్వాత, మరి ప్రవక్త యొక్క స్వరం వస్తున్నప్పుడు, మరి మధ్యలో మనం పడుతూ లేస్తూ ఉన్నప్పుడు మరి ప్రవక్త స్వరము మన దగ్గరకు వచ్చి మనం చేస్తున్న తప్పులను మరి హెచ్చరిస్తున్నప్పుడు, మరి ఏ రకమైన రెబిలియన్ స్పిరిట్ మన లోపల ఉంటుందా? మరి ప్రవక్త స్వరానికి అవును ఇది ప్రవక్త యొక్క స్వరము, మరి నేను తప్పు చేశాను అని చెప్పేసి మనం అక్కడ సరెండర్ అవుతున్నామా అనేది మనము పరిశీలించుకోవాల్సిన అవసరత ఉన్నది. ఒకవేళ మనం గనక మరి సౌలు చెప్పినట్లుగానే మరి సాకులు చెప్తూ మరి మనం చేస్తున్న పనులను
మనము సమర్థించుకుంటూ మరి ప్రవక్త స్వరానికి అవిధేయులుగా మనం నివసించినట్లయితే మరి అక్కడ సౌలు మీదికి మరి ఏ రకమైన ఆత్మ వస్తుందో మరి కొత్త నిబంధనలో కూడా అపొస్తలుడైన పౌలు ద్వారా మరి ఆ రకమైన భ్రష్ట మనస్సును మరి భ్రష్ట ఆత్మను వారి మీదకి పంపిస్తాడు అని చెప్పేసి మనం కొత్త నిబంధనలో కూడా ఈ అంశం గురించిన లేఖనం మనం చూడవచ్చు. మరి మరి ఇంకొక విషయం కూడా మనం గమనించవచ్చు. మరి ఇదే దావీదు మరి ఎన్నిక లేని వాడైనా ఆయనను మరి దేవుడు రాజుగా అభిషేకించినప్పటికీ మరి నాతాను ప్రవక్త దావీదు చేసిన తప్పును వచ్చి రెబ్యూక్ చేసేటప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సందర్భాన్ని చదవండి. దావీదు యొక్క మనస్సు ఏ విధంగా ఉండి మరి ఆ ప్రవక్త తీసుకొచ్చిన ఆ లేఖనాన్ని మరి ఏ విధంగా స్వీకరిస్తాడు దావీదు అక్కడ సౌలు లాగా డినై చేయడు. మరి సౌలుకు మరి దావీదుకి మరి నాకు తెలిసి సౌలు కంటే ఎక్కువ మిస్టేక్స్ చేసి ఉండొచ్చు దావీదు, కానీ ప్రవక్తలు వచ్చిన ప్రతిసారి కూడా దావీదు ఆ ప్రవక్తల యొక్క స్వరానికి లోబడడం మనం చూస్తాం. మరి ఈ కాల గడియ వర్తమానం మరి మనల్ని ఎంతో ప్రేమించి మరి ప్రవక్త యొక్క స్వరము మరి గడియ వర్తమానంలో మనం కొనసాగడానికి మరి దేవుడు చేయాల్సిన పనిని మరి ఈ కాల గడియ వర్తమానం ద్వారా మన ద్వారా చేయించాలని అనుకున్నప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం? మరి ప్రవక్త స్వరానికి మరి మనము లోబడి ఉంటున్నావా? మరి పొజిషన్ల ద్వారా కానీ మరి మన యొక్క స్థానాల ద్వారా కానీ మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా అనేది ఆలోచించుకొని మరి మన జీవితంలో కనుక ఏ విధమైన ప్రవక్త స్వరానికి వ్యతిరేకమైన తప్పిదములు చేసినట్లయితే మనం వెంటనే మన జీవితాలను మరి ప్రభుకు అవును ప్రభువా మరి నేను చేశాను, నేను ఎన్నిక లేని వాడను అని చెప్పేసి మీ మధ్య శరీరంలో ఉండి ప్రభువా మేము మా ద్వారా ఈ విధమైన తప్పు జరిగింది అని చెప్పి దేవుడి దగ్గర క్షమాపణ కొరకు మనం అడిగినట్లయితే మరి దేవుడు క్షమించి మరి దావీదును క్షమించి ఏ విధంగా అయితే కంటిన్యూ చేశాడో ఆ విధంగా మరి అదే దేవుడు ఈనాడు కూడా ఉన్నాడని నేను నమ్ముచున్నాను. మరి మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ బ్రదర్ వచ్చి చివరి ప్రార్థన చేసి ముగిస్తాడు. స్తుతి ప్రియ జీవంగల తండ్రి నాయన సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవా నీకు వందనాలు ప్రభా. ఈ క్షణం వరకు మా మధ్యలో ఉండి ప్రభా నీ దాసుని ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. ఎంత క్లియర్గా ప్రభా మాకు వినిపించావు తండ్రి నాయన. నీ నుంచి మేము దూరం అయిపోతే ప్రభా మమ్మల్ని కాపాడే మరి ఎవరు లేరని ఓ గొప్ప దేవా నీకు వందనాలు చెల్లి తండ్రి. మేము ఇంకను ప్రభా దాన్ని రియలైజ్ అయ్యి తండ్రి ప్రభా మీది నుంచి దూరం పోకుండానట్టు మమ్మల్ని కాపాడమని పెట్టి మా అంతరంగమును తెరవండి. మా తప్పును మాకు చూపించినందుకు నీకు వందనాలు. నిజంగా తండ్రి ప్రభా మా అంతరంగం ప్రభా మేము దేవునితో ఉన్నామనుకుంటున్నాం కానీ మేము ఎంతో దూరంగా ఉన్నాం నాయన. మమ్మల్ని క్షమించండి, మా అంతరంగంలో క్షమించండి. ఇంకా నువ్వు ప్రభా మాలో పాపం ఉంది కనుకనే నా తండ్రి ప్రభా నువ్వు మాతో మాట్లాడుతున్నావు అంటే అది మాకు అవసరమై ఉన్నది కనుకనే మాట్లాడవు తండ్రి. ఏది వ్యర్థంగా మాకు బోధించబడదు ప్రభా. ఎవరికో ఒకరు మాలో చాలా మంది కదా అవసరం ఉంది కనుక నువ్వు మాట్లాడవు తండ్రి నాయన. నీకు వందనాలు తండ్రి ప్రభా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని మాట్లాడి హెచ్చరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే మాకు దాన్ని కరెక్షన్ చేసుకునే మనసును కూడా మాకు దయచేయండి నాయన. మాకు ఎంతో అవసరం తండ్రి. మేము ఎవరి దగ్గర మొరపెట్టుకోగలం తండ్రి. ఈ రాజులు మనుషులు మాకు ఏమీ చేయలేరు ప్రభా. మీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాం, మాకు సాయం చేయండి నాయన. మా మాటలు కాదు కానీ మా హృదయ అంతరంగం ఎరిగిన దేవుడివి ఓ. మేము బయటికి మనుషుల కోసం ప్రభా మేము ఎంతో చూపిస్తాం కానీ మా హృదయం ఎరిగిన దేవుడివి నాయన. అది మాత్రమే ప్రభా. దాన్ని బట్టి ప్రభా నువ్వు మమ్మల్ని మేము ఎలాంటి వాళ్ళమో మమ్మల్ని గ్రహిస్తాం నాయన. మేము మనుషులకు మంచిగా కనిపిస్తుండొచ్చు కానీ నాయన నువ్వే మమ్మల్ని మార్చండి. మేము బయట ఒకలాగా లోపొకలా ఉండకుండా ఉన్నట్టు నా తండ్రి నాయన. మేము ఒకే నీ బిడ్డలుగా బయట కనిపించే మా స్వభావం మాకు దయచేయి ఓ గొప్ప దేవానికి వందనాలు చెల్లించిన ఇప్పటి వరకు నా తండ్రి బోధించిన దాసుని ప్రభా ఎత్తి పట్టుకున్నాం ప్రభా. నీ మాటలే అతనిలో పెట్టి మమ్మల్ని విడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తాం. తన ఉద్దేశం కాదు కానీ ప్రభా నీ ఉద్దేశమే మాకు చెప్పావని మేము నమ్ముచున్నాం నాయనను. ఇంకా ప్రభా మేము తిరిగి వెళ్తుండగా నువ్వే మాకు సాయం చేయండి ప్రభా. రేపు కూటమికి ప్రభా నువ్వే మాకు సాయం చేయండి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో మాకు చెప్పేమని నీకు వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడ మోకరించిన ప్రతి వాళ్ళని గురించి ప్రార్థిస్తున్నాను ఓ గొప్ప దేవ. ప్రతి అవసరమో నీకు తెలుసు నా తండ్రి ప్రభా. వాళ్ళ బాధలు వాళ్ళ అవసరతలు నీకు తెలుసు నా తండ్రి నాయన. సాయం చేయమని ప్రతి వాళ్ళు కొట్టినాను ప్రభా. ట్రాన్స్లేట్ చేస్తున్న బ్రదర్ గురించి అలాగే నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
నువ్వేం చెప్పాలనుకున్నావు ప్రభా, ట్రాన్స్లేషన్లో కూడా మాకు సాయం చేస్తున్నందుకు నీకు వందనాలు నాయన. నువ్వే సాయం చేయమని, ప్రతి ఒక్కరికి సాయం నీ వైపు నుంచి రావాలి. మా మనుషుల సాయం వ్యర్థము నా తల్లి ప్రభా, సాయం చేయమని ఇంకా బ్రతిమాలుకుంటున్నాను ప్రభా. ఈ యొక్క కూడట్లంతా మాకు తోడై ఉన్నందుకు ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.